ఓకే. సో ఐ థింక్ అందరు ఫ్రెషర్సే. ఐ థింక్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఇక్కడ, అండ్ అట్ ది సేమ్ టైం బీటెక్ పర్సూయింగ్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా జాయిన్ అవుతారు. ఓకే. సో ఫైన్. సో దిస్ ఈజ్ అ సిసిఎన్ఏ కోర్స్. అసలు సిసిఎన్ఏ ఏంటంటే సిస్కో నెట్వర్క్ అసోసియేట్. హలో, వినిపిస్తుంది కదా వాయిస్? ఓకే, కూల్. ఓకే. సో దిస్ ఈజ్ ఎ సిసిఎన్ఏ కోర్స్, సిసిఎన్ఏ జునిపర్. సో సిసిఎన్ఏ అంటే సిస్కో సర్టిఫైడ్ నెట్వర్కింగ్ అసోసియేట్ అనమాట. సో సిస్కో అనేది ఒక వెండర్. లైక్ ఇప్పుడు మన మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు కదా, లైక్ ఆండ్రాయిడ్ మొబైల్స్, వన్ ప్లస్, యాపిల్ ప్రోడక్ట్, లైక్ ఐఫోన్స్ అట్లా. సో ఇట్లా మొబైల్ మ్యానుఫ్యాక్చర్స్ ఎలా అయితే ఉన్నారో, ఇట్లా ఇంటర్నెట్ రావడానికి ఇప్పుడు ఆఫ్ కోర్స్ నేను ఆ, ఇప్పుడు ఇట్లా జూమ్, ఐ మీన్ ఇట్లా గూగుల్ మీట్ క్రియేట్ చేసి మీ అందరూ ఇప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకొని ఇందులో లాగిన్ అవుతున్నారంటే దీని బిహైండ్ అంతా ఇంటర్నెట్. సో వితౌట్ ఇంటర్నెట్ యూ కెనాట్ యాక్సెస్ ఎనీథింగ్, రైట్? సో ఇంటర్నెట్ ఇలా రావడానికి దాని బిహైండ్ డివైజెస్ ఉంటాయి, హార్డ్వేర్ డివైజెస్ లైక్ రౌటర్స్ అండ్ స్విచెస్. ఓకే. సో అవి తయారు చేసే కంపెనీసే సిస్కో అండ్ జునిపర్. ఓకే. సో ఇప్పుడుండే అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి: సిస్కో, జునిపర్, నోకియా, హువాయి, అరిస్తా నెట్వర్క్స్, వర్జా నెట్వర్క్స్, ఇలా చాలా ఉన్నాయి. బట్ సిస్కో అండ్ జునిపర్ అనేటివి టాప్ అనమాట. సో ఇవి చాలా రోజుల నుంచి ఉన్నాయి, 1994 నుంచి ఉన్నాయి. సిస్కో అయితే ఇంకా టాప్. సో వీటి గురించి బాగా నేర్చుకున్నారంటే, సో రెస్ట్ ఆఫ్ ద వెండర్స్ కూడా సేమ్ అలాగే ఉంటాయి. కాన్సెప్ట్స్ అన్నీ సేమ్, బట్ కమాండ్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. బట్ సిస్కో నేర్చుకున్నారంటే ఆల్మోస్ట్ సేమ్. సో సిస్కో జూనిపర్ నేర్చుకున్నారంటే మీకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా బయట చాలా ఉంటాయి, ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ ఎక్కువ యూస్ చేస్తున్నారు. సిస్కో జూనిపర్ ప్రోడక్ట్స్ ఆల్ కంపెనీస్, లైక్ ఆల్ ఐటీ కంపెనీస్ కానీ, డేటా సెంటర్స్లో కానీ, సర్వీస్ ప్రొవైడర్స్లో కానీ. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే లైక్ మొబైల్స్కి వచ్చేస్తే మనకి ఐడియా, ఎయిర్టెల్, వొడాఫోన్ ఇలా ఉంటాయి. సో అవి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. మన ఇంటికి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఇచ్చేదైతే లైక్ హైదరాబాద్లో అట్లయితే యాక్ట్, బీమ్ అలా ఉంటాయి. బిఎస్ఎన్ఎల్ కూడా ఉంటుంది ఇంటర్నెట్. సో ఇవన్నీ ఏంటంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. కర్నూలులో అయితే డివిఆర్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. సో వాళ్ళందరి రౌటర్స్, స్విచ్చెస్ ఇవన్నీ మెయింటైన్ చేస్తారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్సైడ్ ద నెట్వర్కింగ్. ఓకే. సో జస్ట్ నెట్వర్కింగ్ అంటే ఏం లేదు, జస్ట్ డేటాని సెండ్ అండ్ రిసీవ్ చేసుకోవడం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు మొబైల్లో ఎప్పుడైనా షేర్ మీ కానీ, షేర్ ఇట్ ద్వారా కానీ మీ డేటాని వేరే మొబైల్స్కి సెండ్ చేయడం అని చేసింటారు కదా, సెండ్ అండ్ రిసీవ్ చేసుకోవడం. లైక్ ఏదైనా మూవీస్ కానీ లేదంటే ఫైల్స్ కానీ. సో అది ఏంటంటే విత్ ఇన్ ద ఏరియా, లోకల్ ఏరియాలో, విత్ ఇన్ ద ఏరియాలో వైఫై ఉంటుంది కాబట్టి షేర్ చేసి యు ఆర్ జస్ట్ షేరింగ్ యువర్ డేటా. అది 200 మీటర్స్ వైఫై రేంజ్, ఆర్ విత్ ఇన్ ద రేంజ్లో ఎంతవరకు అయితే మనకి సిగ్నల్ ఉంటుందో మనం షేర్ చేయగలం. అలాగే ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్, ఎక్కడెక్కడో, మీరు ఎక్కడెక్కడో ఉన్నారు, నేను కర్నూలులో ఉన్నా, కొంతమంది బెంగళూరులో ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు. సో వీఆర్ టాకింగ్ ఈచ్ అదర్, రైట్? లైవ్లో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నేను మాట్లాడేది మీకు వినిపిస్తుంది, అండ్ యు ఆర్ లిజనింగ్ టు మీ, అండ్ యు ఆర్ సీయింగ్ ఎవ్రీథింగ్, రైట్? సో ద డేటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్ లైక్ వాయిస్ అనేది ఒక డేటా, ఇమేజ్ అనేది ఒక డేటా. సో ఏదైనా అవ్వచ్చు డేటా. ఆ డేటా అనేది సెండ్ చేయడం కానీ, రిసీవ్ చేయడం కానీ జరుగుతుంది. సో దీని బిహైండ్ అంతా నెట్వర్కింగే ఉంటుంది. సో దీంట్లో జాబ్స్ ఎలా ఉంటాయి, పే స్కేల్ ఎలా ఉంటుంది, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ గోయింగ్ టు డూ దట్, ఐ విల్ టెల్ యూ ఈ కోర్స్ యొక్క ఈ కోర్స్లో ఏ ఎన్ని డేస్ ఉంటుంది అండ్ ఏమేమి డిస్కస్ చేసుకుంటాం. నేను జనరల్గా ఇన్స్టిట్యూట్లో చెప్పే విధంగా వస్తే అస్సలు చెప్పాను, ఎందుకంటే ఇన్స్టిట్యూట్లో సిలబస్ అనేది ఉంటుంది. ఇప్పుడు సిసిఎన్ అంటే ఒక సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ ప్రకారం కాన్సెప్ట్స్ జస్ట్ థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ల్యాబ్స్ మిమ్మల్ని చేసుకోమని చెప్పేసి, లేదా వాళ్ళు కొంచెం హెల్ప్ చేసి వదిలేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీస్ అంటే రియల్ టైంలో. సో రియల్ టైంలో మేము యూస్ చేసే టెక్నాలజీస్, యూస్ చేసే టోపాలజీస్ ఎగ్జాక్ట్గా మేము ఏం యూస్ చేస్తున్నాము అనేది నేను మీకు నేర్పిస్తాను. ఎలా అంటే ఇప్పుడు నేను సపోజ్ యూ హ్యావ్ టు ఫాలో మీ ఆన్ లింక్డ్ఇన్. ఓకే. మీరు ఎవరైతే ఉన్నారో అందరూ నన్ను లింక్డ్ఇన్లో ఫాలో అవ్వండి. ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. సో ఎందుకంటే ఎవ్రీ వన్ ఈజ్ ట్రైంగ్ టు గెట్ ఎ జాబ్, రైట్? ఎస్పెషలీ నెట్వర్కింగ్ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు కాబట్టి నెట్వర్కింగ్లో మీరు జాబ్ తెచ్చుకోవాలని చూస్తున్నారు. సో లింక్డ్ఇన్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్.
సో యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ ఓన్ కమ్యూనిటీ. మీరు ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసుకోవాలి. దాంట్లో మీ స్కిల్స్ ఇచ్చారంటే ఆ నెట్వర్కింగ్ టర్మ్స్ తోటి ఏ పోస్ట్ వచ్చినా ఏమొచ్చినా సరే దట్ విల్ రెఫర్ యూ. అది లింక్డ్ఇన్లో మీకు చూపిస్తూ ఉంటుంది. సో లింక్డ్ఇన్లో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక ఇమేజ్ పోస్ట్ చేసినట్టు సిమిలర్లీ లింక్డ్ఇన్లో మీరు టెక్నికల్గా ఏమైతే నేర్చుకున్నారో అవన్నీ పోస్ట్ చేస్తూ ఉండాలి. కనెక్షన్స్ పెంచుకుంటూ ఉండాలి హెచ్ఆర్స్ తోటి అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ తోటి. సో దట్స్ హౌ యూ విల్ గెట్ సమ్ హెల్ప్ ఫ్రమ్ దెమ్ యాజ్ వెల్. సో కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఆర్కల్. సో ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫ్రమ్ లాస్ట్ 10 years ఇన్ నెట్వర్కింగ్ డొమైన్. సో నేను సిస్కోలో వర్క్ చేశాను, జునిపర్లో వర్క్ చేశాను అండ్ రీసెంట్గా అమెజాన్లో వర్క్ చేశాను. సో నేను జనరల్గా పెద్ద పెద్ద కంపెనీస్ అంటే లైక్ మైక్రోసాఫ్ట్, అమెజాన్, సిస్కో ఇవన్నీ పెద్ద పెద్ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. సో జనరల్గా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో రెప్యుటెడ్ కాలేజెస్ అంటే లైక్ ఐఐటి, ఎన్ఐటీస్లో నుంచి క్యాండిడేట్స్ని తీసుకుంటారు. ఓకే, బట్ అట్ ది సేమ్ టైం నేను చదివిన నార్మల్ ఒక కేవి సుబ్బారెడ్డి కాలేజ్. ఓకే, ఐ ఐ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ సుబ్బారెడ్డి కాలేజ్. ఓకే, సో ఏ కాలేజ్ అయినా పర్లేదు, విత్ మినిమం పర్సంటేజ్ ఉంటే చాలు. మీ కాడ స్కిల్స్ ఉండాలి, మీ వద్ద స్కిల్స్ ఉంటే చాలు. స్కిల్ డస్ మ్యాటర్ హియర్. ఓకే, స్కిల్స్ ఉండి ఒక 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే యూ విల్ గెట్ ఏ గుడ్ జాబ్ ఇన్ గుడ్ కంపెనీస్ విత్ హై ప్యాకేజెస్. ఓకే, సో స్టార్టింగ్లో జాబ్ అనేది 10,000 నుంచి కానీ 15,000 నుంచి కానీ చేస్తుంటారు. కొంతమంది నాన్ టెక్నికల్గా జాబ్ చేస్తుంటారు. నాన్ టెక్నికల్గా జాబ్ చేస్తూ టెక్నికల్గా మూవ్ అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇన్ఫోసిస్లో జాబ్ చేసేటప్పుడు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి 10 years టీచర్ జాబ్ చేసింది. చేసిన తర్వాత తను టెస్టింగ్ టూల్స్ నేర్చుకొని ఇమీడియట్గా వేరే ఒక స్టార్టప్ కంపెనీలో చేసింది. అట్ ది సేమ్ టైం సారీ, తను ఇన్ఫోసిస్లో జాయిన్ అయింది ఆఫ్టర్ 2 years. ఇక్కడ ఏంటంటే కంపెనీస్ మీకు ఎంత గ్యాప్ ఉంది ఏంటి అనేది చూడరు. సో మీరు టెక్నికల్ చేస్తున్నారా, నాన్ టెక్నికల్ చేస్తున్నారా, డజంట్ మ్యాటర్. మీరు ఫ్రెషర్గా మాత్రం ఉండకూడదు, ఏదో ఒక వర్క్ చేస్తూ ఉండాలి. యూ హ్యావ్ టు షో దెమ్ యూఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్. ఓకే, తను టీచర్గా వర్క్ చేసింది కాబట్టి టీచర్గా వర్క్ చేస్తున్నట్టు చూపించింది. అట్ ది సేమ్ టైం టెక్నికల్ స్కిల్ ఉన్నాయి కాబట్టి షీ షోడ్ ఇట్ ఇమీడియట్లీ. ఇప్పుడు కూడా కొంతమంది నాన్ టెక్నికల్గా చేస్తుంటారు, కొంతమంది హెచ్ఆర్గా కానీ లేదంటే బీపీఓ జాబ్స్ కానీ అట్లా చేస్తుంటారు. వాళ్ళు కూడా టెక్నికల్గా నేర్చుకొని సమ్ టైం వరకు నేను ఇలా చేశాను, సో నవ్ ఐ వాంట్ టు స్విచ్ టు టెక్నికల్ డొమైన్ అని చెప్పేసి యూ కెన్ మూవ్ ఇట్ ఎయిదర్ నెట్వర్కింగ్ ఆర్ కోడింగ్ కూడా, లైక్ సాఫ్ట్వేర్ సైడ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ కానీ. సో ఇదంతా సేమ్ ఇదంతా ఐటీ ఇండస్ట్రీ. ఐటీ ఇండస్ట్రీలో మనకి సాఫ్ట్వేర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉంటారు అండ్ ఆపరేషనల్ ఇంజనీర్స్ కూడా ఉంటారు, ఫ్రంట్ ఎండ్. సో ఇది నెట్వర్కింగ్ కూడా ఇట్ విల్ కమ్స్ అండర్ ఐటీ ఇండస్ట్రీ ఓన్లీ. సో జాబ్స్ శాలరీ మాత్రం ఈక్వల్గా ఉంటుంది. ఇంకా సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఇట్స్ లైక్ డిపెండ్స్ ఆన్ ద ఎట్లా చెప్పాలి, ఇప్పుడు రీసెంట్గా రెసిషన్ వచ్చింది. రెసిషన్ వల్ల ఏంటంటే సో వాళ్ళు చేయాలనుకున్న డెవలప్మెంట్స్ని హోల్డ్లో పెట్టేసి ఉన్న ప్రాజెక్ట్స్నే వాళ్ళు కంటిన్యూ చేసి అన్నెసెసరీగా బెంచ్లో ఉండే వాళ్ళని కానీ జస్ట్ సపోర్ట్ రోల్ ఉండే వాళ్ళని కానీ జాబ్స్ తీసేసి ఉన్న వాళ్ళకి ఎక్కువ వర్క్ ఇచ్చి చేయిస్తారు టు సేవ్ దేర్ మనీ. ఓకే, సో అదనమాట. ఈ నెట్వర్కింగ్ వాళ్ళకైతే అలా ఉండదు. సో ఇంటర్నెట్ యూస్ చేసే ప్రతి ఒక్కరికి నెట్వర్క్ ఇంజనీర్స్ అవసరం. ఇక్కడ ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్లో ఒక టీంలో ఒక 20 members 30 members ఉండొచ్చు, కానీ నెట్వర్క్ ఇంజనీర్స్ అలా ఉండరు, మ్యాక్సిమం 10 to 12. సో కౌంట్ లెస్ ఉన్నా సరే ఈ ఈ డొమైన్లో డిమాండ్ ఆల్వేస్ ఉంటుంది, ఎందుకంటే యూఆర్ వర్కింగ్ బిహైండ్ ద ఇంటర్నెట్. అండ్ ఇప్పుడు ఆ రోల్స్ ఏంటి, ఏముంటాయి, ఏ రోల్లో ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, వాటి పే స్కేల్ ఏంటి, ఎగ్జాంపుల్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దిస్ ఇస్ ద ఓవర్ వ్యూ. అండ్ ఇంకొకటి, నేను ఇది డెమో క్లాస్ లాగా కన్సిడర్ చేసి మీకు బేసిక్గా చెప్తాను. సో నెక్స్ట్ 1 week వరకు ఫండమెంటల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో ఆ ఫండమెంటల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ 10-12 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా బేసిక్స్ రావు. నేను చాలామందిని ఇంటర్వ్యూ చేశాను కదా, వితౌట్ హ్యావింగ్ ఎనీ బేసిక్స్ అస్సలు కన్సిడర్ కూడా చేయరు. ఓకే, సో అందుకే నేను రూట్స్ స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి రియల్ టైంలో మేము ఏం ట్రబుల్ షూట్ చేస్తాం, మేము ఏం చూస్తాం, ఓకే, అది ఆ లెవెల్లో మీకు ట్రైన్ చేస్తాను. ఓకే, సో మీకు ఉండాల్సింది ల్యాప్టాప్ ఉండాలి విత్ 16 GB ఆఫ్ ర్యామ్ విత్ i5 ప్రాసెసర్ చాలు.
మినిమం 16 GB ర్యామ్ ఉండాలి. సో ల్యాబ్స్ మీతో చేయిస్తాను నీట్గా. సో ఎవరితోనైనా ల్యాప్టాప్ లేకపోతే ప్లీజ్ ఇదొక్కటి ల్యాప్టాప్ ఒకటి అరేంజ్ చేసుకోండి. ఓకేనా? సో ఫీజ్ గురించి మాత్రం 1 వీక్ తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే 1 వీక్ మీకు క్లాసెస్ చెప్పిన తర్వాత మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ రావాలి. వెదర్ ఐ కెన్ గెట్ అదేంటి, నేను తెచ్చుకోగలనా లేదా అని. నేను కూడా ఈ ఇప్పుడు నేను ఈరోజు నాకు వర్కింగ్ డే అయినా కూడా 1 hours డైలీ స్పెండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు హెల్ప్ యూ గాయస్. అప్రోచ్ చాలామందికి తెలీదు జాబ్ తెచ్చుకోవడం ఏంటి ఎలా అనేది. సో చాలామంది మా కజిన్స్ కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. ప్రీవియస్గా నేను చాలామందికి గైడ్ చేశాను. దే ఆర్ సెటిల్ ఇన్ ఏ గుడ్ కంపెనీస్. ఓకే, సో ఇప్పుడు కూడా ఐ జస్ట్ వాంట్ టు గివ్ మై బెస్ట్. ఓకే, మీరు నేను చెప్పినట్టు చేస్తే జస్ట్ 45 డేస్లో 200% మీకు జాబ్ వచ్చేలా నేను చూస్తా. బట్ నేను చెప్పింది ప్రతిదీ మీరు చేయాలి. ఎందుకంటే కరెంట్ ఆర్గనైజేషన్స్ ఎలాంటి ప్రొఫెషనల్స్ని చూస్తున్నారు ఏంటనేది నాకు తెలుసు. ఎందుకంటే మేము కూడా ఇప్పుడు ఇంకా క్యాండిడేట్స్ని హైర్ చేసుకుంటున్నాం, డైలీ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాం. ఎలాంటి క్యాండిడేట్స్ని మేము చూస్తాము ఏంటి, ఈ ఇంటర్వ్యూ అసిస్టెంట్స్ కూడా ఏంటి అనేది మీకు ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలి ఏంటి, ఎవ్రీథింగ్ ఐ విల్ అసిస్ట్ యూ. బట్ మీ దగ్గర ప్యాషన్ ఉండాలి. ఓకే, ప్యాషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కమిట్మెంట్ ఉండాలి. ఏదో జాయిన్ అయ్యాం ఏదో టైంపాస్ అయితే ప్లీజ్ మీరు అట్లా ఎవరైనా ఉండే వాళ్ళైతే దయచేసి నెక్స్ట్ క్లాస్ నుంచి జాయిన్ అవ్వనవసరం లేదు. ఎవరైతే సిన్సియర్గా ప్యాషన్ తోటి చాలామందికి ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు. ఈవెన్ ఏ ఇష్యూ లేకపోయినా కెరీర్లో ఏదో ఒకటి సెటిల్ అవ్వాలి అనే ఒక కమిట్మెంట్ ఉండి ఉండొచ్చు. ఎవరైతే అలా ప్యాషనేట్గా ఉంటారో వాళ్ళు మాత్రమే కంటిన్యూ అవ్వండి. బికాజ్ ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ దిస్. నేను ఇలాగే టీచ్ చేస్తాను ఈవెన్ మా కజిన్స్ని అయినా సరే. బికాస్ మీరు మంచిగా బాగా చెప్పింది చేసేస్తే మీకే మంచిగా జాబ్ వస్తుంది. 1 year ఏదో ఒక జాబ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక రియల్ టైమ్ సారీ ఒక ప్రాజెక్ట్ చెప్పిన తర్వాత దెన్ యూ విల్ మూవ్ ఇన్ టు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. సపోజ్ మా ఓన్ సిస్టర్ యొక్క కెరీర్ గురించి చెప్తాను. నా ఓన్ సిస్టర్ ఉంది. తను బీటెక్ అయిపోయిన తర్వాత 2019లో షీ గాట్ ఏ జాబ్ ఇన్ ఏజిఎస్ నెట్వర్క్స్ యాజ్ ఏ బీపీఓ, కంప్లీట్లీ నాన్ రిలేటెడ్. ఏజిఎస్ హెల్త్ సర్వీసెస్ అంటే ఎట్లా అంటే ఈ మెడికల్ కోడింగ్ టైప్ అనమాట. ఓకే, సో నేనే జాయిన్ అవ్వమని చెప్పి, ఎందుకంటే పొజిషన్ బాగాలేదు బయట. అట్లీస్ట్ ఫ్రెషర్ ముద్ర పోగొట్టడానికి ఒక ఆర్గనైజేషన్లో ఒక పే స్లిప్స్ మంచిగా మంత్లీ శాలరీ వచ్చేటట్టు ఏదైనా ఒకటి ఆర్గనైజేషన్లో ఫస్ట్లో జాయిన్ అయిపోతే సరిపోతుంది. మీరు ఫ్రెషర్స్ ఉన్నారు కదా ఎవరైనా సరే, రావడమే నాకు మంత్లీ 35 lakhs రావాలి, 4 lakhs ప్యాకేజ్ రావాలి, 5 lakhs ప్యాకేజ్ కావాలని మాత్రం అస్సలు ఆలోచించకండి. ఓకే, ఎంతన్నా రాని 10,000 15,000 స్టార్టింగ్ విత్ ఎ గుడ్ ఆర్గనైజేషన్ విత్ గుడ్ జాబ్. ఒక టెక్నికల్గా వస్తే వెల్ అండ్ గుడ్, ఇంకా మంచిది. టెక్నికల్గా రాకపోయినా సరే సారీ ఒక ఒక గుడ్ కంపెనీలో ఒక మంచిగా పే స్లిప్స్ ఇస్తూ మంత్లీ ఒక 15,000 వచ్చినా చాలు. ఒక వన్ ఇయర్ ఎట్లా అట్లా సర్దుకొని చేశారంటే యూ విల్ బీ ఇన్ గుడ్ పొజిషన్. సపోజ్ మా సిస్టరే తను ఒక 2 years చేసిన దాంట్లో తర్వాత నేను తనకి ఒక రియల్ టైం నెట్వర్కింగ్ ప్రాజెక్ట్ ఇచ్చి తనకు ఎక్స్ప్లెయిన్ చేసి యూనో అంతా ఏం జరుగుతుంది ఏంటని చూపించిన తర్వాత దెన్ షీ ట్రైడ్ యూనో బాగా ట్రై చేసింది. షీ గాట్ ఇన్ టీసీఎస్. ఇప్పుడు తను టీసీఎస్లో యాజ్ ఎ నెట్వర్క్ ఇంజనీర్గా వర్క్ చేస్తుంది. అండ్ నౌ షీ ఈజ్ మూవింగ్ టు అనదర్ కంపెనీ విత్ ప్యాకేజ్ డబుల్ అయింది. వితిన్ 4 yearsలోనే డబుల్ అయింది. అట్లా ఈవెన్ నా గురించి చెప్తాను. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ యాజ్ వెల్. జస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ ఉందన్నాను కానీ నా ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఎన్ఐటీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో నా ఫస్ట్ శాలరీ వచ్చేసి జస్ట్ 8,500 రూపీస్ 2014లో. ఓకే, ఇప్పుడు మినిమం శాలరీ 15,000 అన్న ఇస్తారులేండి, జనరల్గా చెప్తున్నాను. బట్ కరెంట్ మై ప్యాకేజెస్ యూ డోంట్ బిలీవ్ ఇట్. చెప్తున్నాను కదా, నేను మంత్లీ ట్యాక్స్ 90,000 పే చేస్తున్నాను. ఎవరు చెప్పరు కానీ మీకు చెప్తున్నాను, జస్ట్ ఒక మోటివేషన్ లాగా తీసుకోండి. సో ఎవ్రీ 3 years 4 years అనేది టెక్నాలజీ అనేది గ్రో అవుతూ ఉంటుంది. ఓకే, ఆ గ్రో అవుతున్నప్పుడు మనం ప్రజెంట్ ఏమేమి అడాప్ట్ చేసుకొని నేర్చుకోవాలి. నాకు అసలు కోడింగ్ అంటేనే ఇష్టం లేదు. నాకు కోడింగ్ అంటే లైక్ ఎక్కదనమాట. సో నేను అందుకే నేను ఈసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా కాబట్టి కమ్యూనికేషన్ సబ్జెక్ట్స్ రిలేటెడ్గా నేను చూస్ చేసుకొని ఈ పాత్ చూస్ చేసుకున్నాను. అట్లీస్ట్ నేను చదివిన దాంట్లో ఒక 30-40% అయినా జాబ్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, సో కమ్యూనికేషన్ రిలేటెడ్లో నేను ఇది చూస్ చేసుకున్నాను. అండ్ స్టార్టింగ్లో నేను నాకు అప్రోచ్ తెలియక చాలా టైం వేస్ట్ చేస్తాను 1 year దాకా. అప్రోచ్ తెలిసిన దాకా దెన్ ఐ లర్న్ ఎవ్రీథింగ్ మై సెల్ఫ్. సో
ఇప్పుడు క్లౌడ్ వచ్చింది. క్లౌడ్లో వచ్చిన తర్వాత ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మీరు చూస్తే ఏఐ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే వాట్సాప్లో కూడా ఒక మెటా ఏఐ ఇంటిగ్రేట్ చేసింది. గూగుల్ కూడా జెమిని అని చెప్పి ఏఐ ఇంటిగ్రేట్ చేసింది. చాట్ జీపీటీ, ఇట్లా చాలా వచ్చాయి. దీని బిహైండ్ అంతా మిషన్ లెర్నింగ్, పైథాన్, ఇవన్నీ ఉంటాయి. సిమిలర్లీ నెట్వర్కింగ్లో కూడా ఆటోమేషన్ వచ్చేసింది. ఇప్పుడు ప్రజెంట్ నాకు కోడింగ్ రాదు అని చెప్పేసి నేను పక్కన పడేయలేదు. అమెజాన్లో జాయిన్ అయ్యేటప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేషన్. పైథాన్ నేర్చుకున్నా, కొంచెం కష్టమైన నేర్చుకున్నా. ఇప్పుడు అదే ఆటోమేషన్తో నేను ఒరాకిల్లో కూడా సేమ్ క్లౌడ్, ఇప్పుడు క్లౌడ్లోకి మూవ్ అయ్యా. క్లౌడ్లో మూవ్ అయ్యాను కాబట్టి యూ విల్ గెట్ ఎ గుడ్ ప్యాకేజెస్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎక్కడెక్కడ ఏ ప్లాట్ఫామ్లో ఎక్కువ ఏ రోల్స్ ఉంటాయి, ఎంత శాలరీ ఉంటుందని. సో మీరు ఏదైనా సరే కెరీర్ స్టార్టింగ్లో ఒక చిన్నగా అయినా పర్లేదు స్టార్ట్ చేయండి. తర్వాత స్కిల్స్ని అడాప్ట్ చేసుకొని, స్కిల్స్ని లెర్న్ చేసుకొని, ఎన్హాన్స్ యువర్ స్కిల్స్ అండ్ గెట్ ఎ గుడ్ జాబ్ ఇన్ గుడ్ కంపెనీస్. ఓకే, ఇప్పుడు మంచిగా ఒక పెద్ద ప్రోడక్ట్ బేస్ కంపెనీస్లో జాబ్ తెచ్చుకోవడమే ఫైనల్ ఎజెండా. ప్రోడక్ట్ బేస్ కంపెనీస్ అంటే ఏంటి? ఎదర్ సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్, దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ ప్రోడక్ట్. ఓకే, సపోజ్ ఇప్పుడు శాంసంగ్, ఎల్జీ, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ హార్డ్వేర్ డివైజెస్ ఉన్నాయి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ప్రోడక్ట్ బేస్ కంపెనీస్. సాఫ్ట్వేర్ ఉన్నాయి, లైక్ ఒరాకిల్ డేటాబేస్ ఉంది. ఒక సాఫ్ట్వేర్ ఏదైనా ఉన్నా సరే అది ప్రోడక్ట్ బేస్ కంపెనీనే. ఓకే, సర్వీస్ బేస్ కంపెనీస్ అంటే టీసీఎస్, హెచ్సిఎల్, విప్రో, ఇవన్నీ సర్వీస్ బేస్ కంపెనీస్. ఈ సర్వీస్ బేస్ కంపెనీస్ అన్నీ ఈ ప్రోడక్ట్ బేస్ కంపెనీస్ నుంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటాయి. ఓకే, లైక్ సిస్కో, జూనిపర్, ఎల్జీ, ఇట్లా ఉన్నాయి కదా, ఇవన్నీ ప్రోడక్ట్ బేస్ కంపెనీస్. ఇక్కడ వీళ్ళ కోసం యాపిల్, ఇవన్నీ ఏంటంటే వాళ్ళ నుంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటారు. అందుకే మీరు ఏదైనా ఇన్ఫోసిస్లో చూస్తే ఓడీసీస్ అని ఉంటాయి. సపరేట్గా ఏ క్లయింట్ అయితే ఉంటుందో ఆ క్లయింట్ సపరేట్గా ఓడీసీస్ ఉంటాయి. ఈ సర్వీస్ బేస్ కంపెనీస్లో ఎట్లుందంటే సెక్యూరిటీ ఉండదు, ప్లస్ ఎట్లుంటుందంటే లైక్ హోల్సేల్లో ఏదైనా ఒక వస్తువు కొనుక్కొని రీసేల్ చేయడం అనమాట, లైక్ దట్. సో సర్వీస్ బేస్ కంపెనీస్ ఏం చేస్తారంటే బల్క్గా క్యాండిడేట్స్ని హైర్ చేసుకొని బెంచ్లో పెట్టి ఏదైనా ప్రాజెక్ట్స్ వస్తే అందులో ఉంచేసి వర్క్ చేయించుకుంటారు. సో మీరు చేసే ప్రతి రోజు బిల్లింగ్ అవుతుంటుంది. $200, $250. సపోజ్ నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నా, నన్ను ఒక ప్రాజెక్ట్లో ఫస్ట్ 3 months బెంచ్లో ఉన్నా, కానీ బెంచ్లో ఉన్న కూడా శాలరీస్ ఇచ్చారు. తర్వాత ఒక ప్రాజెక్ట్లో వేశారు నన్ను. సో ప్రాజెక్ట్లోకి మూవ్ అయిన తర్వాత ఎవ్రీడే $250 బిల్లింగ్ అయ్యేది క్లయింట్ నుంచి. సో చూడండి, ఎవ్రీడే $250 అంటే 21 days, 22 days వర్కింగ్ డేస్ ఉంటాయి. మన నుంచి మినిమం వాళ్ళు మంత్లీ 1 lakh నుంచి క్లయింట్ నుంచి ఎర్న్ చేస్తారు, కానీ మనకి ఇచ్చే శాలరీ ఎంత? జస్ట్ 35,000. ఒక ఇంజనీర్ మీద అట్లీస్ట్ వాళ్ళకి 75,000 to 80,000 లాభం వస్తుంది. అంతా బిజినెస్సే, సర్వీస్ బేస్ కంపెనీస్ అన్ని బిజినెస్సే. ఓకే, కొంచెం బెటర్ అంటే టీసీఎస్ బెటర్, ఎందుకంటే ఎంప్లాయీస్ని బెంచ్లో ఉన్న కూడా అలాగే పెట్టుకుంటారు. ఓకే, నెక్స్ట్ స్టార్టప్ కంపెనీస్లో మీరు జాబ్ స్టార్ట్ చేస్తే యూ విల్ లర్న్ ఎ లాట్. ఎందుకంటే స్టార్టప్లో మీకు అన్ని పనులు ఇస్తారు, అది అన్నీ. సో ఇలా అన్ని పనులు చేయడం వల్ల మీకు ఎండ్ టు ఎండ్ స్క్రాచ్ నుంచి అన్నీ తెలుస్తాయి. సో నేను సజెస్ట్ చేయడం ఏంటంటే స్టార్ట్ ఏ జాబ్ ఇన్ ఏ స్టార్టప్. ఓకే, స్టార్టప్లో స్టార్ట్ చేయడం వల్ల మీ కెరీర్ బాగుంటుంది, అన్నీ నేర్చుకుంటారు బేస్. స్టార్టప్ నుంచి నెక్స్ట్ డైరెక్ట్గా ప్రోడక్ట్ అయినా మూవ్ అవ్వచ్చు, లేదంటే ఎంఎన్సీస్ అయినా మూవ్ అవ్వచ్చు. ఓకే, స్కిల్ డస్ మ్యాటర్ ఇక్కడ. ఓకే, స్కిల్ ఉంటే అంతే, ఏ జాబ్ అయినా వస్తుంది ఈజీగా. సో నాకు చాలా ఆపర్చునిటీస్ ఉండే, మీకు చాలా ఆఫర్ లెటర్స్ కూడా ఉన్నాయి నాకు రిలీజ్ అయినట్టు, మీకు చూపిస్తా సూన్. ఎట్లా అంటే ఏం నేర్చుకుంటే ఎలాంటి అసలు ఇంటర్వ్యూ కాల్స్ రావడమే ఒక పెద్ద సంగతి. ఇంటర్వ్యూ కాల్స్ రావాలి, ఇంటర్వ్యూ కాల్స్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో ప్రూవ్ చేసుకోవాలి. సో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క లెవెల్లో ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇప్పుడు ప్రోడక్ట్ బేస్ కంపెనీస్ అంటే అమెజాన్, ఆర్కల్ ఏం చేస్తుంటే 5 rounds పెడుతుంది. 5 rounds అంటే 5 rounds అని షాక్ అవ్వాల్సిన అవసరం లేదు, వెరీ ఈజీ. ఇంకా ఎంఎన్సీస్ అంటే 2 rounds పెడుతుంది టెక్నికల్గా. ఓకే, సో ఇదంతా నేను నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఏం జరుగుతుంది ఏంటనేది నెక్స్ట్ లాస్ట్ కోర్స్ అయిపోయినాక మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్. ఓకే, సో ప్లీజ్ కాన్సన్ట్రేషన్ తోటి, చాలా ప్యాషన్ తోటి నేర్చుకోండి కాన్సెప్ట్. సపోజ్ మీరు ఒక 1 week తర్వాత మీకు అర్థం కావట్లేదు, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇట్ అంటే యూ కెన్ డ్రాప్ ఇట్, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది ఫోర్స్ కాదు. మీకు సంథింగ్ కోడింగ్ కూడా ఇష్టమై ఉండొచ్చు, మీలో కోడింగ్ ఇష్టం ఉంటే కోడింగ్ కూడా నేర్చుకోండి. ఓకే, మీకు నచ్చింది మీరు నేర్చుకోండి. ఏ దాంట్లో అయినా సరే జాబ్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి.
చాలామంది ఏం చేస్తారంటే, హే కరెంట్లీ మంచి శాలరీస్ ఇచ్చే భూమి ఏంటి, ఎక్కువ ఎందులో శాలరీస్ ఎక్కువ ఇస్తారు అని సెర్చ్ చేస్తారు ఫస్ట్. అట్లా సెర్చ్ చేయకండి. శాలరీస్ అన్నిట్లో ఒకేలాగానే ఉంటాయి స్టార్టింగ్. అన్నిట్లో కెరీర్ ఉంటుంది, అన్ని టెక్నాలజీస్లోనూ జాబ్స్ ఉంటాయి. ఓకే. ఏమంటే అలా తెలుసుకోవడం వల్ల కొంచెం ఆ, తెలుసుకోవడం కరెక్టే, కానీ అందులోనే తెచ్చుకోవాలనేది గ్రీడీ థింగ్ అనమాట. స్టార్టింగ్లో బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత జంప్ అయితే గ్రేట్. సో అది. సో ఇందులో ఈ ఈ ఫుల్ స్టాక్ డెవలపర్లు కానీ ఇట్లా క్లౌడ్ సపోర్ట్ ఇంజనీర్ కానీ డైరెక్ట్గా జాయిన్ అయిపోతే మంచి ప్యాకేజ్ ఇస్తుంది, ఆ వచ్చే వరకు ఏ జాబ్ జాయిన్ అవ్వకుండా ఉందాం, అట్లా చేయకండి. ఓకే. ఆపర్చునిటీ వచ్చిందా, నెవర్ ఎవర్ మిస్ ద ఆపర్చునిటీ. ఆపర్చునిటీ వస్తే ఎప్పుడు మిస్ అవ్వకండి. ఓకే. ఓకే, నౌ గెటింగ్ ఇన్ టు ద టెక్నికల్ స్టాఫ్. ఓకే. సో మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ కాన్సన్ట్రేషన్ తోటి ప్యాషనేట్ తోటి జాయిన్ అవ్వండి. బికాస్ ఐఎమ్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్, దిస్ ఈస్ ఫర్ యూ గైస్. ఓకే. 1 వీక్ తర్వాత ఐ విల్ టేక్ ఏ ఫీడ్బ్యాక్ అండ్ అకార్డింగ్ టు దట్ ఐ విల్ గో ఇన్ టు ద నెక్స్ట్ స్టఫ్. ఓకే. సో ఈ కోర్సులో మనం కవర్ చేసేది ఏంటంటే నెట్వర్కింగ్ ఫండమెంటల్స్. సో 4 ఫేజెస్ ఉంటాయి. ఓకే. సో మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే జస్ట్ డైరెక్ట్గా ఒక సిలబస్ ఇస్తాడు. లేదంటే కొంతమంది కొన్ని ఇన్స్టిట్యూట్లో ఏం కూడా ఇవ్వడు అనమాట, డైరెక్ట్గా సిసిఐ అని అంటాడు. అందులో ఏముంటాయో కూడా మీకు తెలియదు. మీరు గూగుల్ చేస్తే లాట్ ఆఫ్ సిలబస్ ఉంటుంది. అంతా నేర్చుకుంటే మీకు ఎక్కడ ఏం ఉపయోగపడదు. అంతెందుకు, ఇప్పుడే ఉన్నారు మీరు చాలామంది 10th ఇంటర్ బీటెక్ చాలా చదివినారు కదా. నేను కూడా ఎంటెక్ వరకు చేశా. రియల్ టైంలో చదివిన దాంట్లో ఒక 10% ఏమో నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను, మిగతా 90% వేస్ట్. అందులో ఈ జస్ట్ ఒక లాజికల్ రీజనింగ్ ఒకటి యూజ్ అవుతుందేమో, కానీ మ్యాథమెటిక్స్ చదివిందంతా వేస్ట్. 10th లోనే ఆ సైన్స్ అవన్నీ ఎందుకు, సోషల్ సైన్స్ జస్ట్ ఇప్పుడు జాబ్కి యూస్ అయ్యే టెక్నాలజీస్ అన్నీ నేర్పి ఇప్పుడు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఇలాగే ఉంటుంది. ఇంటర్నేషనల్ స్కూల్స్ వాటిలో మంచిగా ప్రజెంటేషన్ కానీ కమ్యూనికేషన్ కానీ టెక్నాలజీ వైజ్ కానీ బాగా ట్రైన్ చేస్తారు. సో అది. సో ఈ ఇక్కడ ఏంటంటే 4 ఫేసెస్లో ఇండస్ట్రీస్ ఇన్ ద సెన్స్ రియల్ టైంలో కంపెనీస్లో మేము యూస్ చేసే కాన్సెప్ట్స్, మేము యూజ్ చేసే రియల్ టైమ్ సినారియోస్ నేను ఇక్కడ చెప్తాను అనమాట. సో ఇందులో ఏంటంటే నేను అలా డివైడ్ చేసా. ఫేజ్ 1 నెట్వర్కింగ్ ఫండమెంటల్స్. సో బేసిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో పిల్లర్స్ స్ట్రాంగ్ ఉంటేనే కదా మనం ఒక హౌస్ బాగా కన్స్ట్రక్షన్ చేయగలం. సో నేను వీటిని మీకు స్ట్రాంగ్గా అన్ని ప్యాకెట్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెట్వర్కింగ్ బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్, అండ్ ఆ టోపాలజీస్ ఎలా ఉంటాయి, నెట్వర్క్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, ఇంకా చాలా స్టఫ్ ఉంది. నేను అవన్నీ ఎంటర్ చేయలేదు ఇక్కడ, జస్ట్ బేసిక్స్ అన్నీ కవర్ చేస్తాను ఒక 1 వీక్లో. ఓకే. దిస్ ఈజ్ ఫేజ్ 1. ఓకే. నెక్స్ట్ ఫేజ్ 2లో రౌటింగ్ అండ్ స్విచ్చింగ్ టెక్నాలజీస్. రౌటింగ్ అండ్ స్విచ్చింగ్ అంటే చెప్పాను కదా, ఇంటర్నెట్ రావడానికి మనకి చాలా డివైజెస్ ఉంటాయి. ఫైబర్ కేబుల్ అనేది లేయర్ 1. ఫైబర్ కేబుల్ నుంచి మన ఇంట్లో ఒక వైఫై రౌటర్ ఉంటుంది కదా, ఆ వైఫై రౌటర్కి ఇంకో కేబుల్ కనెక్ట్ చేస్తారు. అది వెళ్ళి ఎక్కడ కనెక్ట్ అవుతుంది, అసలు ఏంటి సర్వర్ అంటే ఏంటి, ఎప్పుడైనా ఆలోచించారా? మీ మొబైల్ ఫోన్లో ఏదైనా ఒక అప్లికేషన్ యూట్యూబ్ జస్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఎలా ఓపెన్ అవుతుందని ఎవరైనా ఆలోచించారా? జస్ట్ వైఫై కనెక్షన్ తీసుకుంటారు, లేదంటే మొబైల్ ఇంటర్నెట్ ఉంటుంది. జస్ట్ ఇంటర్నెట్ ఉంటే జస్ట్ యూ విల్ క్లిక్ ఆన్ దట్ అప్లికేషన్ అండ్ ఇట్ విల్ ఓపెన్. దాని బిహైండ్ ఎలా వర్క్ అవుతుంది, అసలు ఎట్లా వీడియోస్ వస్తున్నాయి, మనం సెర్చ్ చేయగానే దాని రిలేటెడ్ వీడియోస్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది దాని గురించి ఆలోచించారు ఎప్పుడైనా? అలా ఆలోచించకపోతే ఇప్పుడే ఆలోచించడం స్టార్ట్ చేయండి. ఓకే. ఏదైనా సరే, ఇప్పుడు గూగుల్ మీటింగ్ ఉంది కదా, మీరు మీటింగ్లో జాయిన్ అయ్యారు. అసలు దాని బిహైండ్ ప్రాసెస్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 2-3 సెకండ్స్ రైట్ టు జాయిన్ ద మీటింగ్. అసలు దాని బిహైండ్ ఏం జరుగుతుంది ఏంటి? ఓకే. నేను ఒక గూగుల్ క్రోమ్లో, ఇప్పుడు ఇది గూగుల్ క్రోమ్, సెకండ్. ఓకే, హియర్ ఇక్కడ నేను www.youtube.com అని ఇట్లా ఎంటర్ చేయగానే యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది రైట్. అసలు ఏంటి దీని బిహైండ్ ఏం జరుగుతుంది, అది చాలా ఇంపార్టెంట్. దీని బిహైండ్ ఏం జరుగుతుంది, సో ఇది జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఏం జరుగుతుంది ఏంటనేది. సో అదంతా నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా సరే పెద్ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఇదే. వాళ్ళ కంపెనీ ఉంటుంది, సపోజ్ నేను అమెజాన్ ఇంటర్వ్యూలో ఇదే అడిగాడు. సో ఇఫ్ ఐ టైప్ www.amazon.com ఆన్ ద బ్రౌజర్, వాట్ విల్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ? బీయింగ్ యాజ్ ఎ నెట్వర్క్ ఇంజనీర్ యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో బేసిక్స్ స్ట్రాంగ్ ఉంటే యూ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, అది ఫస్ట్ క్వశ్చన్.
సో అది సో ఈ బేసిక్స్ అన్నీ నేను ఇందులో కవర్ చేస్తాను. సో అందులోనే ఈ రౌటింగ్ స్విచ్చింగ్ టెక్నాలజీస్, అదే దాని బిహైండ్ అంతా ఈ ప్యాకెట్ ప్రాసెస్ చేయడానికి అంతా రౌటర్స్ స్విచ్చెస్ అన్నీ ఉంటాయి. ఓకే, ఆ తర్వాత దాంట్లో యూస్ చేసే ప్రోటోకాల్స్, రౌటింగ్ కాన్సెప్ట్స్. సో రౌటింగ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, స్టాటిక్ రౌటింగ్, డిఫాల్ట్ రౌటింగ్ అండ్ డైనమిక్ రౌటింగ్లో బీజీపీ. సో బీజీపీ అనేది ఒక పెద్ద ప్రోటోకాల్, అదే ఇంటర్నెట్. వి యూస్ టు కాల్ బీజీపీ యాజ్ ఏ ఇంటర్నెట్. అదేంటనేది మీకు తర్వాత స్లోగా తెలుస్తుంది. నెక్స్ట్ స్విచ్చింగ్ టెక్నాలజీస్. స్విచ్చింగ్ అంటే లేయర్ 2. సో ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఎక్స్టెన్షన్ బాక్స్ చూసారా, ఎలక్ట్రికల్ ఎక్స్టెన్షన్ బాక్స్. సో ఎలక్ట్రికల్ ఎక్స్టెన్షన్ బాక్స్లో మనం ఒక ప్లగ్ మనం సాకెట్లో పెడితే 4 స్లాట్స్ ఉంటాయి. ఓకే, 4 స్లాట్స్లో మనం కనెక్ట్ చేసుకొని మనం ఛార్జింగ్ కానీ దేనికైనా యూస్ చేయొచ్చు. సిమిలర్లీ స్విచ్ అంతే. ఇప్పుడు నా ఆఫీస్లో 200 కంప్యూటర్స్ ఉన్నాయనుకోండి, అన్నిటికీ కనెక్షన్ ఇవ్వాలి కదా. సో స్విచ్ అనేది ఒకటి ఉంటుంది, ఐ విల్ షో యూ దాట్. సో ఆ స్విచ్కి ఈ కంప్యూటర్స్ అని కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. ఓకే, సో రౌటింగ్ అండ్ స్విచ్చింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ టెక్నాలజీస్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫేజ్ 2లో. ఓకే, నెక్స్ట్ హై అవైలబిలిటీ ప్రోటోకాల్స్. ఇవి రిడెండెన్సీ ప్రోటోకాల్స్. ఇప్పుడు మీకు ఏం తెలీదు చెప్తే, సో సూన్ మీకు కొంచెం బేసిక్స్ వచ్చిన తర్వాత మెయిన్ కోర్సులో నేను చెప్తాను. అండ్ దెన్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అండ్ రౌట్ మ్యాప్స్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి యూస్ చేసే మన ఆర్గనైజేషన్లో రియల్ టైంలో మనం ట్రాఫిక్ని ఎలా ప్రాసెస్ చేస్తాం అనేది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక బ్యాంకింగ్ ఉంది, ఒక బ్యాంక్ వెళ్ళారు మీరు, బ్యాంకింగ్ ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది. వాడు డేటాబేస్, వాళ్ళ అప్లికేషన్ డేటాబేస్ ఉంటుంది కదా. సపోజ్ మీ ఇంటర్నెట్ పోయింది. సో వాడు ఏం చేస్తాడు, ఇంటర్నెట్ పోతే ఏం చేయలేడు కదా, ఏం చేయలేడు. అందుకే అన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే 2 ఇంటర్నెట్ కనెక్షన్స్ తీసుకుంటాయి. ఓకే, సపోజ్ బ్యాంకింగ్ వాడు ఎయిర్టెల్ ఒకటి డివిఆర్ కనెక్షన్ తీసుకున్నాడు అనుకోండి, 2 కనెక్షన్స్ తీసుకున్నాడు. ఎయిర్టెల్ ఒకటి, రిలయన్స్ ఒకటి తీసుకున్నాడు అనుకోండి. ఒకవేళ ఎయిర్టెల్ డౌన్ అయితే ఆటోమేటిక్గా రిలయన్స్ నుంచి ఇంటర్నెట్ వస్తుంది. రిలయన్స్ డౌన్ అయితే ఆటోమేటిక్గా ఎయిర్టెల్ నుంచి వస్తుంది. రియల్ టైమ్ సినారియోలో ఎట్లుంటుందంటే, ఒకసారి ఎయిర్టెల్ డౌన్ అయినా సరే కూడా ఈ రిలయన్స్ నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ రాదు. సో ఆటోమేటిక్గా స్విచ్ ఓవర్ అవ్వదన్నమాట. అలాంటప్పుడు నెట్వర్క్ ఇంజనీర్స్ ట్రబుల్ షూట్ చేస్తారు. జస్ట్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అవన్నీ దేని నుంచి యూస్ చేస్తారంటే ఈ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, ఈ రౌట్ మ్యాప్స్, ఇవన్నీ ఇవన్నీ యూస్ చేస్తారనమాట. సో నెట్వర్క్ ఇంజనీర్ లేకపోతే చాలా లాస్. ఓకే, మొన్న రీసెంట్గా వాట్సాప్ కానీ ఏదైనా డౌన్ అయిపోయింది అనుకోండి, ఎన్ని మిలియన్ డాలర్స్ లాస్ అయింది తెలుసా. సో చాలా ట్రాన్సాక్షన్స్ నడుస్తుంటాయి. బ్యాంకింగ్లోనే ఇంటర్నెట్ పోయిందనుకోండి, ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయి, ఎంత లాస్ వస్తుంది. సో నెట్వర్క్ ఇంజనీర్స్కి ఇట్స్ ఎ డిమాండెడ్ ప్రొఫైల్ అనమాట. సో మీకు ఎప్పటికి కూడా యూనో బూమ్ లేదు, ప్రాజెక్ట్స్ లేవని ఉండదు. ఎవ్రీవన్ యూజింగ్ ఇంటర్నెట్, ఎవ్రీవన్ యూజింగ్ దిస్ రౌటింగ్ అండ్ స్విచ్చింగ్ ప్రోడక్ట్స్, ఎవ్రీవన్ నీడ్స్ నెట్వర్క్ ఇంజనీర్. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నెట్వర్క్ ఇంజనీర్. నెక్స్ట్ ప్రోడక్ట్ ట్రైనింగ్. ఈ ప్రోడక్ట్ ట్రైనింగ్లో అంటే అదే ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, వెండర్స్ లైక్ సిస్కో, జూనిపర్, అసలు అవి చూడడానికి ఎలా ఉంటాయి ఫిజికల్గా, అవన్నీ నేర్పిస్తాను మీకు. ఎందుకంటే రియల్ టైమ్ ఆర్గనైజేషన్స్లో ఇవన్నీ యూస్ చేస్తారు. ఈ ప్రోడక్ట్ గురించి మీకు తెలియకపోతే కష్టం కదా. సపోజ్ ఒక ఫోన్ యూస్ చేయాలంటే ఆ ఫోన్కి పవర్ బటన్ ఉంటుంది, వాల్యూమ్ బటన్స్ ఉంటాయి, ఛార్జింగ్ బటన్స్ ఉంటుంది, ఆక్సిలరీ పోర్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎట్లా చూడడానికి చూస్తేనే మీకు అర్థమవుతుంది. అట్లా ఈ ఒక రౌటర్లో ఏ పోర్ట్స్ ఉంటాయి ఏంటి, ఒక కొత్త రౌటర్ ఇస్తే నువ్వు ఎలా కాన్ఫిగర్ చేస్తావు ఏంటి, ఎవ్రీథింగ్ ఈ ప్రోడక్ట్ ట్రైనింగ్లో నేను కవర్ చేస్తా. వన్స్ ప్రోడక్ట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత విల్ డూ ట్రబుల్ షూటింగ్. ఇంకా ప్రోటోకాల్స్ అండ్ ఆల్ కాన్సెప్ట్స్ సినారియో బేస్డ్, రియల్ టైంలో నేను ఫేస్ చేసిన సినారియో. రీసెంట్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను అమెజాన్లో రీసెంట్గా ఒక 2 months బ్యాక్ వర్క్ చేసేటప్పుడు ఒక ఇష్యూ వచ్చింది ఫుల్ఫిల్మెంట్ సెంటర్లో. అంటే మీరు ఏదైనా మొబైల్లో ఆర్డర్ చేస్తే ఏదైనా ఒక ప్రోడక్ట్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లో మనకి ప్రాసెస్ అవుతుంది అనమాట. ఫుల్ఫిల్మెంట్ సెంటర్ అంటే వేర్ హౌస్ అంటారు, పెద్దగా ఉంటుంది అట్లే. సో అందులో అన్నీ ప్రాసెస్ అవుతుంటుంది. సో ఏం జరిగింది, ఆ స్కాన్ చేసే మిషన్ ఆగిపోయింది. ఓకే, సో జస్ట్ 2 hours ఆగిపోవడం వల్ల $35,000 లాస్ వచ్చింది. జస్ట్ 2 hours. ఎందుకంటే ఆ ప్రోడక్ట్స్ అన్ని ఇప్పుడు స్కాన్ చేసి ఫర్దర్గా కన్ఫర్మ్ చేయాలి కదా, ప్రోడక్ట్ బుకింగ్ కన్ఫర్మ్ అని. మీరు ఏదైనా మొబైల్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే, ఒక మొబైల్ కానీ యువర్ మొబైల్ ఈజ్ హ్యాస్ బీన్ బుక్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో అదంతా బిహైండ్ స్కాన్ చేస్తేనే ఇట్ విల్ టేక్ 10 to 15 minutes టైం. కొన్ని చాలా ఫాస్ట్గా కూడా అవుతుంటాయి. అట్లా అవ్వట్లేదంటే దాని బిహైండ్ అంతా ఈ స్కానర్స్ వీళ్ళంతా మాన్యువల్ ప్రాసెస్ ఉంటుంది. యూఎస్లో అయితే రోబోటిక్స్ ఉంటాయి అన్నమాట, ఆటోమేటిక్గా అవే జరుగుతుంటాయి. సో అక్కడ ఏం జరిగిందంటే స్కానర్స్ పని చేయకపోవడం వల్ల $35,000 క్విక్లీగా మేము జాయిన్ అయిపోయి, అది ఏంటి ఒక వీలాన్ డేటాబేస్, అదే ఈ స్విచ్చింగ్
ఒక వీలాన్ డేటాబేస్లో ఆ వీలాన్ అనేది అప్డేట్ అవ్వలేదు. అప్డేట్ అవ్వకపోవడం వల్ల క్లయింట్స్ అన్ని మ్యాక్ అడ్రస్ లెర్న్ చేసుకోకపోవడం వల్ల అది కమ్యూనికేట్ అవ్వట్లేదు స్కానర్స్ తోటి. అందువల్ల లాస్ వచ్చింది. మీకు క్విక్లీగా వీలాన్ డేటాబేస్ అప్డేట్ చేయగానే ఇష్యూ ఈజ్ రీస్టోర్డ్, ఐ మీన్ సర్వీసెస్ ఆర్ రీస్టోర్డ్ అండ్ వాళ్ళు ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇవన్నీ నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఇట్లాంటి కొన్ని వందల సినారియోస్ ఉన్నాయి ఇంపార్టెంట్వి. సో ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రియల్ టైంలో. సో ఎందుకంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తానంటే ఇంటర్వ్యూస్లో మీకు ఇవే అడుగుతాడు. సో సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు. హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీ సిచ్యువేషన్స్ వేర్ యూ హ్యావ్ సీన్ ఫుల్లీ ఇంపాక్టెడ్ అండ్ డ్యూరింగ్ దట్ టైమ్ హ్యావ్ యూ డన్ ఎనీ ట్రబుల్ షూటింగ్, సో హౌ యూ రిజాల్వ్ ద ఇష్యూస్. సో పెద్ద పెద్ద కంపెనీస్లో ఆర్కల్ కానీ, ఫేస్బుక్ కానీ, గూగుల్ కానీ, అమెజాన్ కానీ ఇంటర్వ్యూస్ ఇస్తే రియల్ టైమ్ సినారియోస్ ఎక్కువ అడుగుతాడు. డైరెక్ట్గా క్వశ్చన్స్ ఎవ్వరు అడగరు. వాట్ ఈస్ ఐపీ అడ్రస్, వాట్ ఈస్ డిఎన్ఎస్, అట్లా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఎవ్వరు అడగరు. ఓకే, సో ఐ విల్ ప్రిపేర్ యూ లైక్ దట్. ఎట్లా అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్, ఫ్రెషర్స్ని ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ లాగా ప్రిపేర్ చేస్తాను. అట్ ది సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని ఒక ప్రో లెవెల్లో ట్రైన్ చేస్తాను. అది కూడా నేను చెప్పింది చేస్తేనే జరుగుతుంది. ఎందుకంటే నేను ఒక 30% వరకు మాత్రమే చెప్పగలను. రిమైనింగ్ అంతా మీరు ప్రూవ్ చేసుకోవాలి, ల్యాబ్స్ చేయాలి. నేను ఇచ్చిన ల్యాబ్స్ ఎక్కడ దొరకవు మీకు. ఎందుకంటే నేను రియల్ టైంలో ఫేస్ చేసిన ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇష్యూస్, అవి ప్రిపేర్ చేసి పెట్టాను, అవి ఇస్తాను. ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. చాలామందికి ఎడ్యుకేషన్ గ్యాప్ ఉండొచ్చు, కెరీర్ గ్యాప్ ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. స్కిల్ ఉంటే చాలు. స్కిల్ ఉండి కొంచెం మ్యానిపులేట్ చేయాలి ఇంటర్వ్యూస్ దగ్గర. సో ఎలా అనేది ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, అదంతా మీకు ఇక్కడ ట్రబుల్ షూటింగ్ పార్ట్లోను అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్లోను చెప్తానమాట. ఓకే, ఇది. సో నెక్స్ట్ వచ్చేసి కెరీర్ ఆపర్చునిటీస్. సో ఈ నెట్వర్కింగ్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత సారీ సో ఈ నెట్వర్కింగ్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత ఎలాంటి కేటగిరీస్, అంటే ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్, డిసిగ్నేషన్స్ ఉంటాయంటే చెప్తాను చూడండి. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఒక ఆర్గనైజేషన్, సపోజ్ నువ్వు ఒక చిన్న కంపెనీలో ఉన్నావు, ఒక కంపెనీలో లేదంటే ఒక హాస్పిటల్ ఉంది, పెద్ద హాస్పిటల్. సో దాంట్లో నెట్వర్కింగ్ డివైజెస్ యూస్ చేస్తారు కదా. ఏదో ఒక ఆర్గనైజేషన్లో వాట్ ఎవర్ ద నెట్వర్కింగ్ డివైజెస్, రౌటర్, స్విచ్, వైఫై, ఎవ్రీథింగ్ ఉంటాయి. అవన్నీ మేనేజ్ చేసేవాడు నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఆ రోల్ ఉంటుంది. నెట్వర్క్ ఇంజనీర్ ఇన్ ద సెన్స్ ఎవ్రీథింగ్. నెట్వర్క్ ఆర్కిటెక్ట్ అంటే డిజైన్ లెవెల్లో కొత్తగా ఏదైనా మనం డిజైన్ చేయాలి, ఏ ప్రోడక్ట్స్ కొనాలి, అన్నిటి మీద కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే యూ విల్ గో యాజ్ ఎ నెట్వర్క్ ఆర్కిటెక్ట్. వైర్లెస్ నెట్వర్క్ ఇంజనీర్ అంటే కొన్ని కంపెనీస్లో యాక్సెస్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మన ఎయిర్పోర్ట్కి వెళ్ళినా సరే, ఎక్కడికైనా వెళ్ళినా సరే ఫ్రీ వైఫై వస్తుంటుంది మనకి. అక్కడ యాక్సెస్ పాయింట్స్ ఉంటాయి. ఓకే, సో ఆ యాక్సెస్ పాయింట్స్ నుంచి సపోజ్ మన ఇంట్లోనే ఒక వైఫై ఉంది, అది వైఫై డైరెక్ట్గా కేబుల్ కనెక్ట్ చేయడం వల్ల మనకి అక్కడి నుంచి వస్తుంది కదా. అసలు ఆ వైఫై నుంచి డేటా ఎలా వస్తుంది, ఐపీ ఎలా వస్తుంది, డిఎస్సిపి ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో ఆ వైర్లెస్ నెట్వర్క్ ఇంజనీర్. సో వైర్లెస్ స్టఫ్ కొంచెం ఉంటుంది. సో ఈ వైర్లెస్ కాన్సెప్ట్స్లో మా సిస్టర్ వైర్లెస్సే అనమాట తను. సో తన నుంచి మీకు కొంచెం కాన్సెప్ట్స్ కావాలంటే ఇంపార్టెంట్ అయితే చెప్తాను తర్వాత ఈ వైర్లెస్ దాని గురించి. యాజ్ ఆఫ్ నో ఇఫ్ యూ నో ద బేసిక్స్ అండ్ ప్రోటోకాల్స్ యూర్ గుడ్. కానీ లాస్ట్లో వైర్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ దెన్ ఐ విల్ ఇన్వాల్వ్ హర్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ ట్యాక్ ఇంజనీర్. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఐ వర్క్డ్ యాజ్ ఎ ట్యాక్ ఇంజనీర్ ఫర్ 4.5 years. ఓకే, ట్యాక్ ఇంజనీర్ ఏంటంటే ఒక వెండర్ ఉంటారు. సపోజ్ ఇప్పుడు OnePlus మొబైలే ఉంది, యాపిల్ ఫోనే ఉంది. సపోజ్ మీకు ఫోన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే డైరెక్ట్గా సపోర్ట్ కాల్ చేస్తారు కదా. అలాగా ఒక రౌటర్, ఒక డివైస్ ఉంటుంది. ఒక కంపెనీ చాలా డివైజెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఆ డివైస్లో ఏ ఇష్యూస్ వచ్చినా సరే ట్యాక్. సో ట్యాక్ ఈజ్ ద హైయెస్ట్ ప్రొఫైల్ ఇన్ నెట్వర్కింగ్. సో టెక్నికల్గా స్ట్రాంగ్ ప్రొఫైల్ ఏంటంటే ట్యాక్ ఇంజనీర్. సో ఐ హోప్ మీరందరూ ఎవరైతే ఉన్నారో ట్యాక్ ఇంజనీర్గా ట్రై చేశారంటే యూ విల్ బీ లైక్ ఇంకా తోపు అంటారు కదా, తోపేంగా. ఎందుకంటే ట్యాక్ ఇంజనీర్లో ఒక ప్రోడక్ట్ లెవెల్లో మంచిగా నాలెడ్జ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం టెక్నికల్ లెవెల్లో కూడా గుడ్ నాలెడ్జ్ ఉంటుంది. ఇంకా డైరెక్ట్లీ ఫ్రమ్ సిస్కో ప్రోడక్ట్ బేస్లో మాత్రమే మీకు ఇలాంటి జాబ్స్ వస్తాయి. సపోజ్ సిస్కోలో వర్క్ చేస్తారంటే సిస్కో ట్యాక్ ఇంజనీర్, జూనిపర్లో అయితే జూనిపర్ ట్యాక్ ఇంజనీర్. అందులో రౌటర్లు, స్విచ్చెస్ చాలా ఉంటాయి. అందులో ఒక ప్రోడక్ట్ మాత్రమే మీరు ట్యాక్ అవుతారు, అన్నిటి కవరు. సో బట్ ద ప్రాసెస్ ఈజ్ సేమ్. సో ట్యాక్ ఇంజనీర్ అయితే మీకు కమాండింగ్ వస్తుంది. మీరు ఏంటంటే ఈ సపోజ్ సిస్కోనే తీసుకున్నారనుకోండి, సిస్కో ప్రోడక్ట్ ప్రపంచంలో అన్ని దేశాలు, అన్ని కంట్రీస్కి ఉంటాయి కదా. సో ఎవ్రీ వన్ విల్, ఏదైనా ఇష్యూస్ వస్తే దే విల్ రైజ్ ఎ టికెట్. సో you will get an opportunity to interact with different people on different countries.
సో వాళ్ళతో వాళ్ళకి ఏ ఇష్యూస్ వచ్చినా సరే మీతో కాంటాక్ట్ అవుతారు. మీరు ఏం చెప్తే అది కరెక్ట్ అనమాట. మీరు ఏం చెప్తే అది వింటారు. ట్యాక్ ఇంజనీర్ ఏం చెప్తే అది వింటారు. సో సో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీ పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వస్తుంది. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇంప్రూవ్ అవుతాయి. టెక్నికల్గా అన్ని విధాలుగా ఒక కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటారు. కమాండింగ్ వస్తుంది. ఎవ్రీథింగ్ ట్యాక్ ఇంజనీర్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ప్రొఫైల్. ఓకే. సో నెక్స్ట్ ఈస్ నెట్వర్క్ అనలిస్ట్. సో వీళ్ళు కూడా డిజైనింగ్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తీసుకుంటారు నెట్వర్క్ అనలిస్ట్ అని. నెక్స్ట్ క్లౌడ్ నెట్వర్క్ ఇంజనీర్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నా కరెంట్లీ ట్రెండ్ గోయింగ్. ఓకే. సింపుల్. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్ ఉన్నారు కదా, ఆ సాఫ్ట్వేర్ కంపెనీ అనేది క్లౌడ్లోకి మూవ్ అయితే ఇట్స్ కాల్డ్ సాఫ్ట్వేర్ క్లౌడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంతే. ఇప్పుడు చూడండి నెట్వర్క్ ఇంజనీర్ ఉంది కదా నెంబర్ 2లో, దాని ముందర జస్ట్ క్లౌడ్ యాడ్ చేసాం అంతే. సో ఈ క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేది ఎవరు? గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ అండ్ నా ఒరాకిల్ యాజ్ వెల్ అండ్ సమ్ అదర్ కూడా ఉన్నాయి. సో ఈ క్లౌడ్ సర్వీసెస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో, ఐబిఎం ఆల్సో ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్ క్లౌడ్. సో వాళ్ళ ఈ నెట్వర్క్ ఇంజనీర్స్ ఎవరైతే మీకు సపోజ్ మీరు ఒక 4-5 years నెట్వర్క్ ఇంజనీర్ వర్క్ చేశారనుకోండి, యూ కెన్ ట్రై ఇన్ గూగుల్, ఆర్కల్, అమెజాన్, ఎనీవేర్. ఓకే. కొంచెం క్లౌడ్లో ఎలా వర్క్ అవుతున్నది కొంచెం తెలుసుకుంటే చాలు. సో దే విల్ ప్రిఫర్ ద నెట్వర్క్ ఇంజనీర్స్, ట్యాక్ ఇంజనీర్స్ అండ్ అదర్ నెట్వర్క్ ఇంజనీర్స్. కానీ ఈ క్లౌడ్లో మాత్రం శాలరీస్ మామూలుగా ఉండవు. రీసెంట్గా నా ఫ్రెండ్ ఒక అతను గూగుల్లో హైర్ అయ్యాడు. అతని ప్యాకేజ్ 1 crore రూపీస్ ఇండియాలో. 1 crore. డూ యూ బిలీవ్ దాట్? సో మనం అమెరికాలో వెళ్ళి అంత వచ్చినా సరే కాస్ట్ ఆఫ్ లివింగ్కి అంత ఉండదు. ఇండియాలోనే 1 crore అంటే ఇట్స్ గుడ్ రైట్. ఒక 30 lakhs ట్యాక్స్ పైన 70 lakhs వస్తుంది మనీ. సో దే విల్ గివ్ ఏ గుడ్ అమౌంట్. సో అది డైరెక్ట్గా రాదు. అతను హీ ఈజ్ ఆల్సో హ్యావింగ్ 8 years 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో మీకు కూడా ఒక 7-8 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత యూ కెన్ 4 years 5 years వచ్చినా చాలు, దే విల్ టేక్ యూ. సో నేను అమెజాన్లో జాయిన్ అయినప్పుడు నాకు జస్ట్ 6 years ఆఫ్ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్సే ఉండింది. ఓకే. సో 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎనఫ్. సో అది ఈవెన్ 2-3 years ఎక్స్పీరియన్స్ ఉన్న చాలు. చిన్న చిన్న కెరీర్ స్టార్ట్ చేసి డైరెక్ట్గా ఎంటర్ అవ్వచ్చు. సో అలా. సో నెక్స్ట్ టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్ట్. ఇది వన్ ఆఫ్ ద ట్యాక్ రోల్ అనమాట. సో ఎస్ఎంఈస్ అంటారు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అని. అందులో వాళ్ళు ఒక 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 దాంట్లో ఒక ఎక్స్పర్ట్స్ అనమాట. ఒక ఏదైనా ఇష్యూస్ వస్తే ఇంకా వాళ్ళకి అసైన్ చేసేస్తారు డెడికేటెడ్గా. సో ఇవన్నీ రోల్స్ 1 to 9 ఉన్నాయి కదా, ఇవన్నీ రోల్స్ నెట్వర్కింగ్ ఇంజనీర్. ఈ మన కోర్స్ నేర్చుకుంటే వీటిలో మనం ఎక్కడైనా ఏ రోల్కైనా మనం ఎలిజిబుల్ అనమాట. సో ఇందులోనే ఈ ఆపర్చునిటీస్, ఈ రోల్స్ని ప్రొవైడ్ చేసే ఆర్గనైజేషన్స్ ఏవి? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరెవరు ఉన్నారు మన ఇండియాలో? టాటా కమ్యూనికేషన్స్, ఓకే, సిఫీ టెక్నాలజీస్, ఎయిర్టెల్, వోడాఫోన్, ఇట్లా చాలా ఉన్నాయి. యాక్ట్ ఆల్సో ఉంది కదా, బీమ్ యాక్ట్. ఇవన్నీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. టెక్నికల్ సపోర్ట్ సెంటర్స్ అంటే ఇదే ట్యాక్. సో వెండర్స్ ఉన్నారు కదా, సిస్కో, జూనిపర్, అరిస్తా నెట్వర్క్స్, వీళ్ళంతా టెక్నికల్ సపోర్ట్ సెంటర్స్. అండ్ కార్పొరేట్ ఐటీ డిపార్ట్మెంట్స్ అంటే ఇంకా ఇన్ఫోసిస్, ప్రతి దాంట్లో ఇంకా కావాలి కదా నెట్వర్క్ ఇంజనీర్స్. సో ఈ కార్పొరేట్ ఐటీ కంపెనీస్ అందరినీ వీళ్ళు ఏం చేస్తారంటే, కార్పొరేట్ ఐటీ వాళ్ళు అంటే ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ వీళ్ళంతా థర్డ్ పార్టీ నుంచి హైర్ చేసుకుంటారు. హైర్ చేసుకొని ఫుల్ శాలరీ ఇవ్వకుండా థర్డ్ పార్టీ నుంచి జస్ట్ ఒక 15,000 అట్లా శాలరీ ఇచ్చి వాళ్ళ ఇంటర్నల్ యూసేజ్కి వాడుకుంటారు అనమాట, అంతే. సో ఇలా రోల్స్ ఉంటాయి. సో ఈ 9 రోల్స్కి ఆపర్చునిటీస్ ఇచ్చేది వీళ్ళే అనమాట. ఓకే. సో దెర్ ఆర్ సో మెనీ రోల్స్ ఆల్సో నెట్వర్కింగ్లో. సూన్ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను 1 hour కన్నా ఇంకొక 10 minutes ఎక్కువనే అయ్యేటట్టు ఉంది. సో యా, విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఇక్కడ చూడండి, పే స్కేల్. మన ఇండియాలో పే స్కేల్ ఇలా ఉంటుంది, కనిపిస్తుందా? హలో, వింటున్నారా అందరూ? Yeah, bro, you are audible. ఓకే. Yes, yes. సో అర్థమవుతుందా? ఎనీ క్వైరీస్ సోఫా? రష్మిత ఉన్నావా? మనోజ్, ప్రశాంత్? ఓకే, కూల్. సో పే స్కేల్ వచ్చేసి ఓకే. సో పే స్కేల్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది జస్ట్ ప్రజెంట్ ఎస్టిమేషన్ మాత్రమే. ఏదైనా సరే పే స్కేల్ మీ స్కిల్ని బట్టి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సో నేను అమెజాన్లో జాయిన్ అయినప్పుడు నా కొలీగ్ ఉన్నాడు. హీస్ ఫ్రమ్ ఐఐటి, ఐఎమ్ ఫ్రమ్ సుబ్బారెడ్డి. సో వాడు ఎంత కష్టపడి పాపం ఐఐటీలు అవి ఇవి చదివి ఉంటాడు. సో ఎండ్ ఆఫ్ ద డే జాబ్కి కావాల్సిన స్కిల్స్ ఉంటే చాలు.
ఐఎమ్ నాట్ ప్రౌడ్ మై సెల్ఫ్, బట్ జనరలీ సేయింగ్, రియాలిటీలో నీకు ఎండ్ ఆఫ్ ద డే నీకు జాబ్ కావాలి, జాబ్ తగ్గట్టు స్కిల్స్ ఉండాలి. ఇప్పుడు నేను ఒక టిఫిన్ షాప్ పెట్టాను, ఇడ్లీ దోశ బాగా చేసేవాడు వాడు ఎవడైనా సరే, లోకల్ వాడైనా సరే, మంచిగా చేసేవాడిని తీసుకుంటాను. వాడు పెద్ద పెద్ద హోటల్ మేనేజ్మెంట్లో చేసి సేమ్ క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చినప్పుడు, ఐ మీన్ అదే పెద్ద పెద్ద హోటల్ మేనేజ్మెంట్లో చేసిన చెఫ్ మన లోకల్లో కూడా మంచిగా మంచిగా చేసినప్పుడు మనం మంచి బెస్ట్ ప్రైస్లో మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇస్తున్నాడు కాబట్టి హైర్ చేసుకుంటాం. సిమిలర్లీ అంతే, నీ బ్యాక్గ్రౌండ్, నువ్వు ఐఐటియా ఎన్ఐటియా, నువ్వు ఎన్ని సర్టిఫికేషన్ చేసావు ఏంటి కాదు, రియల్ టైంలో డూ యూ హ్యావ్ ఎ గుడ్ స్కిల్స్, గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా, టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయా లేదా అని మాత్రమే చూసుకుంటారు. ఆ స్కిల్స్ బేస్ చేసుకొని నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్, నువ్వు ఏం చెప్పినా సరే రైట్, నువ్వు తప్పు చెప్పినా సరే రైట్. నువ్వు ఎట్లా అంటే ఏదైనా సరే, నువ్వు క్వశ్చన్ ఏదైనా అడిగినప్పుడు, సపోజ్ యువర్ ఆన్సరింగ్ రాంగ్లీ, ఓకే, సపోజ్ తప్పుగా ఆన్సర్ చేస్తున్నావు, కాన్ఫిడెంట్గానే తప్పుగా చేయ ఆన్సర్. ఒకవేళ నీకు తెలియకపోతే సారీ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి. బట్ డోంట్ యూస్ ఐ డోంట్ నో కీవర్డ్ ఇన్ ద ఇంటర్వ్యూ. దట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ ఇంటర్వ్యూవర్ ప్రాస్పెక్టివ్. ఓకే, సో అవన్నీ నేను ఇంటర్వ్యూ ట్రైనింగ్ అప్పుడు చెప్తాను. బట్ జనరలీ సేయింగ్, ఇక్కడ ఏంటంటే స్కిల్ ఉంటే చాలు. సో ఈ పే స్కేల్ అనేది నీ స్కిల్ బేస్ చేసుకొని, నీ స్కిల్ బేస్ చేసుకొని మూవ్ అవుతుంటుంది. సేమ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్లోనే ఒకరికి 2,50,000 ఉంటుంది, ఒక్కొక్కరికి 4 lakhs ఉంటుంది. డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్, డిపెండ్స్ ఆన్ ద రోల్. ప్రతి కంపెనీలో ఒక రోల్ క్రియేట్ చేస్తారు, ఒక జాబ్ వేకెన్సీ క్రియేట్ చేస్తారు, దానికి మ్యాక్సిమం శాలరీ వచ్చేసి ఇంత అని ఉంటుంది, దాన్నే స్లాబ్ అంటారు. సో ఇఫ్ యూఆర్ ఎ గుడ్, మనం కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, ఇఫ్ యూ అప్లైడ్ ఎనీ జాబ్, యూ హ్యావ్ టు ఆస్క్ హెచ్ఆర్, హే హౌ మచ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ అని అడుగుతుంది హెచ్ఆర్. సో యూ హ్యావ్ టు ఆస్క్ లైక్, వాట్ ఈస్ ద స్లాబ్ ఫర్ దిస్ రోల్. వాళ్ళకి అసలు చెప్పరు అది. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. బట్ మ్యాండేటరీగా నువ్వు అడగాలి, వాట్ ఇస్ ద స్లాబ్ ఫర్ దిస్ రోల్, అండ్ అకార్డింగ్ టు దట్ యువర్ నెగోషియేటెడ్. సపోజ్ నీ ప్యాకేజీ 4 lakhs ఉంది ప్రజెంట్ ఒక ఆర్గనైజేషన్లో. ఓకే, సో నువ్వు ఒక కంపెనీలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చేసావు, ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. సో ఆ రోల్కి మినిమం ఎంత 15 lakhs ఇస్తారు, మ్యాక్సిమం 15 lakhs ఇస్తారు. బట్ నీ ప్యాకేజ్ 5 lakhs. సో వీళ్ళు ఎట్లా ప్లే చేస్తారంటే హెచ్ఆర్స్ జస్ట్ ఒక 30% హైక్, 40% హైక్ అని మాత్రమే ఇస్తా అని చెప్తారు మీకు. ఓకే, దే విల్ ప్లే విత్ యూ. ఎందుకంటే వాళ్ళు హయ్యర్ మేనేజ్మెంట్కి నేను ఇంత అమౌంట్ సేవ్ చేశాను చూపించుకోవాలా, వాళ్ళ కమిషన్ వస్తుంది. చాలా ఉంటుంది హెచ్ఆర్ అంతా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హెచ్ఆర్స్ ఆర్ వెరీ కన్నింగ్. ఓకే, కార్పొరేట్ కంపెనీస్ కూడా అంత సెల్ఫిషే. వాళ్ళకి యూజ్ ఉందా వాడుకుంటారు, ఐ మీన్ తీసుకుంటారు. యూజ్ లేదా రెసిషన్ అనో లేకుంటే దేనికనో బెంచ్లోనే వేసేస్తారు. టీసీఎస్ ఒకటే ఎంప్లాయీస్ని కొంచెం మంచిగా చూస్తుంది. ఈవెన్ కొన్ని ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కూడా కొంచెం మంచిగానే చూస్తాయి, కానీ బట్ రేర్. అంతెందుకు అమెజాన్లోనే ఫుల్ ఎంతమందిని తీసేసారు తెలుసా నేను వర్క్ చేసేటప్పుడు. ఈవెన్ గూగుల్లో కూడా గుడ్ మెంబర్స్నే తీసేశారు, బికాజ్ వాళ్ళ ప్యాకేజ్ హై లెవెల్లో ఉన్నాయి. సో టూ మచ్ ప్యాకేజ్ ఉంటే కూడా ప్రాబ్లమే, అవన్నీ తర్వాత చెప్తానులేండి. సో ఇక్కడ ఏంటంటే ఒక లెవెల్ వరకు ఇట్లా ఉంటాయి. సో ఈ పీడిఎఫ్, ఈ పీపీటీ అన్ని మీకు షేర్ చేస్తాను. ప్లీజ్ నేను ఒక గూగుల్ చార్ట్ క్రియేట్ చేశాను. ఆ చార్ట్లో మీ వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. ఒక గ్రూప్ క్రియేట్ చేశాను, అందులో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాను. అట్ ది సేమ్ టైం గూగుల్ చార్ట్ కూడా క్రియేట్ చేశాను, అందులో అందరూ యాక్సెప్ట్ చేయండి. ఓకే, డైలీ అప్డేట్స్ కానీ డైలీ క్లాస్ వీడియోస్ కానీ నేను దాంట్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా, ప్లీజ్ యాక్సెప్ట్ దట్ గూగుల్ చార్ట్ రిక్వెస్ట్. సో దిస్ ఈజ్ అ పే స్కేల్. నెట్వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, వైర్లెస్ నెట్వర్క్ ఇంజనీర్, ఇలా ఉంటుంది. మీరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఓకే, గ్లాస్ డోర్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు నో ఎనీథింగ్ అబౌట్ ఎనీ రోల్, సో యూ కెన్ జస్ట్ టైప్ ద రోల్ అండ్ కంపెనీ అండ్ గివ్ ద కీవర్డ్ గ్లాస్ డోర్, సో యూ విల్ గెట్ ద డీటెయిల్స్. ఓకే, ఇది బేసిక్. ఇట్లా ఉంటుంది ప్యాకేజెస్. ఓకే, 8+ years ఉంటే ఇది చూడండి, సీనియర్ లెవెల్లో 8+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మినిమం ఇక్కడ మ్యాక్సిమం 20+ ఉంది కదా సీనియర్ లెవెల్లో. యూ డోంట్ బిలీవ్ ఇట్, 20+ కాదు 30+, 80+ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మినిమం 20+ వస్తుంది. ఇండియాలోనే మనకి మంత్లీ 3 lakhs వస్తే ఇంకేం కావాలి చెప్పండి. సింప్లీ మంత్లీ 1 lakh, 1.5 lakh వచ్చినా చాలు, ఇట్స్ గుడ్ ఎనఫ్. అంటే మనీ ఈజ్ మనీ లేండి, ఎంత సంపాదించినా ఇంకా కావాలనుకుంటారు ఒక స్టేజ్కి వచ్చినాక. బట్ ఎనీహౌ ఫ్రెషర్స్కి అట్లీస్ట్ ఒక 10,000, 15,000 శాలరీ వచ్చినా కూడా దట్స్ ఎనఫ్.
బీయింగ్ యాజ్ ఎ ఫ్రెషర్ దట్స్ ఎనఫ్. ఎవరైనా సరే మీరు జాబ్ వచ్చిన తర్వాత మీ కొలీగ్స్ కానీ సంథింగ్ మీ ఎవరైనా బంధువులు కానీ ఎవరైనా కానీ అడిగినప్పుడు మామూలుగా చెప్తుంటారు మీ శాలరీ ఎంత అంటే 15,000 అంటే ఏంది 15,000 అయినా నా కొడుకు మేలు అది ఇంత వస్తుంది అని అంటారు. అస్సలు పట్టించుకోకండి. ఓకే, నాకు నెంబర్ ఆఫ్ దాన్ని ఏమంటారు ఆ, ఆ, చాలా ఇది చేశారు నన్ను కూడా, అస్సలు పట్టించుకోలే. ఓకే, ఈవెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటుంటే కూడా యూనో ఇది జాబ్ గురించి ఎగతాళి చేసిన వాళ్ళు ఉంటారు. అసలు ఎవ్వరు బంధువులు ఎవరి గురించి పట్టించుకోకండి. మీకంటూ మీ కెరీర్ పాత్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ ఉండాలి. ఓకే, ఎంతైనా శాలరీ జెన్యున్గా టెక్నికల్గా స్టార్టింగ్లో ఇంతే ఉంటుంది, తర్వాత డబల్ అవుతా వెళ్తుంటుంది. 15ది 30 అవుతుంది, 30 60 అవుతుంది, అది వాళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళు మాట్లాడేస్తుంటారు. ప్లీజ్ డోంట్ హర్ట్ బై దెమ్. అసలు పట్టించుకోకండి, ఎవరేం మాట్లాడినా పట్టించుకోకండి. సో ఫోకస్ ఆన్ యువర్ కెరీర్. ఓకే, సో ఇది సో చెప్పాను కదా ఏమేం మనం ఈ కోర్సులో ఏమేం టాపిక్స్ చెప్పుకుంటాం. 4 ఫేజెస్ ఉంటాయి. సో 4 ఫేజెస్లో బేసిక్స్, రౌటింగ్ అండ్ స్విచ్చింగ్ టెక్నాలజీస్, ప్రోడక్ట్ ట్రైనింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్. ఓకే, ఇవి కెరీర్ రోల్స్ ఇవి. దెన్ ఆఫ్టర్ దిస్ ఆర్ ద ప్యాకేజెస్, ఎక్స్పెక్టెడ్ ప్యాకేజెస్ కరెంట్లీ. ఓకే, సో ఇప్పుడు మెయిన్ కోర్సులోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అసలు ఈ జాబ్ ఏంటి, ఎందుకు ఇంత శాలరీస్ ఇస్తున్నారు ఏంటి, ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నాను కదా, ఇంటర్నెట్. సో మనం వర్క్ చేసేది జాబ్ యొక్క డిస్క్రిప్షనే ఇంటర్నెట్. ఓకే, వీఆర్ వర్కింగ్ బిహైండ్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్ మీన్స్ ఎక్స్చేంజింగ్ ద డేటా. ఓకే, సపోజ్ ఐఎమ్ సెండింగ్ సమ్ ఈమెయిల్ టు యూ, మీకు అందరికీ ఈమెయిల్ పంపించే అది ఒక 0s and 1s డేటా ఉంటుంది కొంచెం. సో యూ గైస్ ఆర్ రిసీవింగ్ ఇట్. సపోజ్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, వాయిస్ యాజ్ ఎ డేటా ఐఎమ్ సెండింగ్ టు యూ, యూఆర్ లిజనింగ్ ఇట్. ఓకే, రియల్ టైంలో మీరు రిలీజ్ వింటున్నారు, అట్ ది సేమ్ టైం మీరు మాట్లాడేది నేను వింటున్నాను. సో దిస్ ఈస్ కాల్డ్ డేటా టు ఎక్స్చేంజ్ ద డేటా ఫ్రమ్ సోర్స్ టు ద డెస్టినేషన్, ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్ ఎండ్. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నెట్. దట్స్ ఇట్. దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్ అన్న ఒకటే, ఇంటర్నెట్ అన్న ఒకటే, అన్నీ ఒకటే. బట్ టెక్నికలీ ఇంటర్నెట్ ఇన్ ద సెన్స్ లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్వాల్వ్. సో మీ మొబైల్, మీ ల్యాప్టాప్, మీ మొబైల్ మోడెమ్, ఇవన్నీ రౌటర్స్ అనమాట, లేయర్ 3 డివైజెస్. దిస్ విల్ హ్యావింగ్ ఐపీ అడ్రసెస్. ఓకే, ఇవన్నీ ఐపీ అడ్రసెస్ ఉంటాయి. సో ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుందంటే, సపోజ్ నేను వైఫై కనెక్ట్ అయ్యాను, నా వైఫై ఇది మోడెమ్ అనుకుంటే, ఈ వైఫై రౌటర్ కదా, చూస్తున్నారా, దిస్ ఈజ్ ఓకే, ఏదైనా పెన్సిల్ ఉందేమో చూస్తాను. ఐ డోంట్ సీ ఎనీ పెన్సిల్ హియర్. ఓకే, వైట్ బోర్డ్ ఉంది. ఓకే, కూల్. నేను యాక్చువల్గా ఒక వెబ్సైట్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను మీ అందరి కోసం. లైక్ మెటీరియల్స్ అన్నీ అందులో ఉంటాయి. వెబ్సైట్ బిల్డ్ చేస్తున్నాను. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అట్ ది సేమ్ టైం జూమ్తో కూడా అసోసియేట్ అయ్యి చేద్దాం అనుకుంటున్నాను. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట. సో అంతవరకు గూగుల్ మీట్లోనే ప్రొసీడ్ అవుదాం. సో సింపుల్. సో రౌటర్ అనేది పీసీకి కనెక్ట్ అవుతుంది. ఓకే, సో ఈ రౌటర్ అనేది చాలా పీసీస్ కనెక్ట్ అవుతుంది, ల్యాప్టాప్స్ కనెక్ట్ అవుతుంది, అన్నీ కనెక్ట్ అవుతుంది. బట్ దాని బిహైండ్ ఏంటి ఉంటుంది అంటే, రౌటర్ నుంచి ఒక ఫైబర్ కేబుల్ అనేది ఉంటుంది ఆ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఓకే, సపోజ్ మన కర్నూలులోనే డివిఆర్ అనేది ఒక బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ఉంది. వాడు మన ఇంట్లో ఒక వైఫై పెడతాడు. ఆ వైఫై నుంచి మన మొబైల్స్కి, ల్యాప్టాప్స్కి ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ దాని బ్యాక్ ఎండ్ అంతా ఒక ఫైబర్ కేబుల్ ఉంటుంది. ఫైబర్ కేబుల్ నుంచి ఒక రౌటర్ కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇది ఒక ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ఓకే, ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నుంచి ఒక రౌటర్ కనెక్ట్ అవుతుంది. ఆ రౌటర్ చూడడానికి ఎలా ఉంటుంది ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్, దిస్ ఇస్ రౌటర్, లేయర్ 3 డివైస్. ఆ రౌటర్ ఇంకో రౌటర్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇట్లా ఎవ్రీ 30 కిలోమీటర్స్కి ఒక రౌటర్ ఉంటుంది. ఓకే, అట్లా చాలా రౌటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇప్పుడు మన ఇండియాలో ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ పాయింట్స్ అంటారు. సో ఇవన్నీ కలిపి సర్వర్ కనెక్ట్ అయి ఉంటాయి. ఐ మీన్ ఈ ఐఏఎస్పి సర్వర్స్కి. వాళ్ళు ఏం చేస్తారు, ఇన్పుట్ తీసుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఈ డివిఆర్ అనేది ఉంది కదా, ఆ డివిఆర్ అనేవాడు ఒక 1 GBps ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకొని మనందరికీ 100 MBps స్పీడ్తో ఇంటర్నెట్ ఇస్తున్నాడు. ఓకే, 100 MBps, 350 MBps, 400 MBps స్పీడ్. సో వాడు ఇన్పుట్ ఎంత తీసుకుంటున్నాడు, 1 GBps. 1 GBps అంటే ఎంత, 1024 MBps. సో వాడు ఇన్పుట్ అంతా తీసుకొని మనందరికీ 100 MBps కనెక్షన్ ఇస్తున్నాడు. ఓకే, సో అట్లా అనమాట. సో వాడు బల్క్లో కొనుక్కొని మనకి 100 MBps స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వడం వల్ల హీఈస్ ఎర్నింగ్ ఏ లాట్. సో అట్లా అనమాట. సో వాడు ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు, ఈ ఎయిర్టెల్, ఐడియా,
లేదంటే ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ప్రొవైడర్స్ ఉంటారు, టైర్ 1 అని. సో టాటా కమ్యూనికేషన్స్, సిఫీ నెట్వర్క్స్, వీళ్ళు చాలా పెద్ద పెద్ద సర్వీస్ ప్రొవైడర్స్. ఓకే, వాళ్ళ నుంచి కనెక్షన్ తీసుకుంటాడు ఎక్కువ స్పీడ్తో. సో వాళ్ళు ఎవరి నుంచి కనెక్షన్ తీసుకుంటారు? ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ పాయింట్స్ అని. సో ఇఫ్ యూ సీ హియర్ ఇంటర్నెట్, సో మీకు కనిపిస్తుందా? ఇన్ ఇండియా, వన్ సెకండ్. ఓకే, ఓకే. So are you able to see this image? Are you, are you able to? No, right? Okay. Are you able to see this image now? Okay. So these are the internet exchange points. ఓకే, సో మన ఇండియా అనేది, మ్యూట్లో పెట్టండి, నాయిస్ వస్తుంది. ఓకే, సో మన ఇండియా ఉంది కదా, మన ఇండియా ఎక్కడెక్కడ కనెక్ట్ అయిందంటే ముంబై, ఇవన్నీ సముద్రంలో అండర్ సీ. ఓకే, లాట్ ఆఫ్ చాలా చాలా పెద్దగా ఉంటాయి ఫైబర్ కేబుల్స్, అవన్నీ ఫైబర్ కేబుల్స్. సో ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి ఇట్లా కనెక్ట్ అయి ఉంటాయి కేబుల్స్ త్రూ ఫైబర్. ఇక్కడ చూసినారు కదా, ఈ రియల్ టైంలో మన ఇండియాలో ముంబై లొకేషన్ ఒకటి, త్రివేంద్రం ఒకటి, చెన్నై ఒకటి. ఓకే, ఇవి మనకి జియో ఎందుకు అంత చీప్ వచ్చింది 2016లో అంటే, వాడు ఏం చేశాడంటే హీ లేడ్ హిజ్ ఓన్ కేబుల్. ఎట్లా అంటే ఇక్కడ వీళ్ళందరూ బారో చేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే ఈ ఫైబర్ కేబుల్ లే చేశారో వీళ్ళు ఇక్కడ నుంచి కొనుక్కుంటున్నారు. సో వాళ్ళు కొనుక్కొని మనకి ఇస్తున్నారు కనెక్షన్. కానీ జియో వాడు ఏం చేశాడంటే మన ఇండియాలోనే ప్రతి ప్రతి ఎవ్రీ సిటీస్లో నుంచి డిస్ట్రిక్ట్స్ అండ్ మెట్రోపాలిటన్ సిటీస్, ఇట్లా ప్రతి ఇండియాలో ప్రతి ప్లేస్కి కనెక్షన్స్ వాడు అండర్ గ్రౌండ్ ద్వారా ఫైబర్ లే చేసుకున్నాడు. వాడు ఏం చేశాడు, ఇక్కడ నుంచి అదర్ కంట్రీస్కి కూడా ఫైబర్ అనేది వాడిని ఓన్ ఉంది. అందుకే వానికి ప్రోడక్ట్ కాస్ట్ తక్కువ పడుతుంది, అందుకే అంత చీప్ ఇచ్చాడు. లేదంటే ముఖేష్ అంబానీ ఎందుకు ఇస్తాడు? వాడు బిజినెస్ మ్యాన్ కదా. సో అంత తక్కువగా ఇంటర్నెట్, ఇంతకుముందు జస్ట్ ఒక 51 GB డేటానే 300 రూపీస్ ఎంతనో కొనేవాళ్ళం. తర్వాత చీప్ అయిపోయింది బికాస్ హీ లేడ్ ద కేబుల్ బై హిజ్ ఓన్. ఓకే, ఇప్పుడు కూడా ఈ ఈ చెన్నై నుంచి శ్రీలంకకి ఓన్ కేబుల్ ఉంది. అండ్ అలాగే ఇట్లా మలేషియా, థాయిలాండ్కి కూడా టాటా కమ్యూనికేషన్స్ అండ్ జియో ఫైబర్ అనేది ఇప్పుడు కూడా వేస్తున్నారు, ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, హౌ ద ఫైబర్ లేడ్ అండర్ సీ, ద కనెక్టివిటీ బిట్వీన్ ద కంట్రీస్ అని కూడా చూడండి, యూ విల్ గెట్ టు నో ద థింగ్స్. ఓకే, ఇవన్నీ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ పాయింట్స్ అంటారు. ఈ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ పాయింట్స్ నుంచి ఈ ఐడియా, వోడాఫోన్ వీళ్ళంతా స్పీడ్ లెవెల్లో కొంటారనమాట. నాకు ఇంత కనెక్షన్ ఇవ్వు, 1 GBps, 200 GBps, 100 GBps కనెక్షన్ ఇవ్వు అని తీసుకొని అక్కడ నుంచి దే విల్ గివ్ అస్ 100 MBps స్పీడ్ టు అస్. 100 MBps స్పీడ్, ఇంటర్నెట్ స్పీడ్, 200 MBps అట్లా ఉంటుంది కదా ప్లాన్స్, అట్లా మనకి ఇస్తారనమాట. ఓకే, సో వీటన్నిటి మధ్యలో ఈ ఫైబర్ ఉంది కదా, ఫైబర్ అనేది లేయర్ 1 డివైస్, ఒక కేబుల్ ఇదంతా. సో మీరు రియల్ టైంలో కూడా చూసింటారు, ఇప్పుడు కరెంటు పోల్స్ ఉన్నాయి, ఎప్పుడైనా చూడండి మీరు పోయేటప్పుడు కరెంటు పోల్స్ మీద యూ విల్ సీ ద ఫైబర్. ఏ కరెంటు పోల్స్ 440 volts ఉంటాయి కదా, పెద్దవి పొలాల్లో ఉంటాయి, లేదంటే పెద్ద పెద్దగా ఉంటాయి కదా కరెంటు పోల్స్, దానిపైన టాప్లో ఒక కేబుల్ ఉంటుంది బ్లాక్ కలర్ది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లే చేసింది ఆ ఫైబర్. ఓకే, అదొకటి. ఇంకా మన కర్నూలులో కానీ సిటీస్లో చూస్తే ఆరెంజ్ కలర్లోను, బ్లాక్ కలర్లోను ఫైబర్ కేబుల్ ఉంటుంది. ఓకే, దానిల మీద కూడా జాబ్స్ ఉన్నాయి. ఫైబర్ లేసిన తర్వాత ఎవ్రీ 2 kilometers జాయిన్ చేయాలా. ఓకే, ఆ కేబుల్ అనేది హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయరు కదా, ఆ బండిల్ ఉంటుంది కదా, ఆ బండిల్ 2 kilometers వరకే వస్తుంది. సో ఎవ్రీ 2 kilometers ఆ కేబుల్ అనేది స్ప్లైసింగ్ చేస్తారు. దట్ ఈస్ అంటే దాంట్లో ఆప్టికల్ థింగ్స్ ఉంటాయి అనమాట, గ్లాసెస్. సో వాటిని స్ప్లైస్ చేస్తారు స్ప్లైసింగ్ మిషన్ తోటి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ముంబై నుంచి త్రివేంద్రంకి మళ్ళీ అండర్ సీ ద్వారా కేబుల్ లే చేశారు. సో ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఉంటుంది. సో ఎవ్రీ 2 kilometers స్ప్లైసింగ్ చేస్తారనమాట అది. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు ఎక్స్ప్లోర్.
సో ఇది బేసిక్ ఎలా ఇంటర్నెట్ వస్తుంది మనకి. సో చూడు ఇండియాకి ఎలా కనెక్ట్ అయింది, ఒకటి కరాచీ పాకిస్తాన్ నుంచి ఇక్కడ టర్మినేట్ అయ్యి ఇక్కడ నుంచి కూడా వచ్చింది. అండ్ ఒమన్ దుబాయ్ నుంచి ఇక్కడ గ్రీన్ కలర్ లేన్ చూసారు కదా. సో ఇది తర్వాత చెన్నై, శ్రీలంక, ఇట్లా దట్స్ హౌ ద కంట్రీస్ ఆర్ కనెక్టెడ్ ఈచ్ అదర్. దట్స్ హౌ వీఆర్ గెటింగ్ ఇంటర్నెట్. సో ఆప్టికల్ అంటే ఏంటి, మనకి ఇంత స్పీడ్ రావడానికి గల కారణం ఏంటంటే ఆప్టికల్ ఫైబర్. ఆప్టికల్ ఫైబర్ అనేది మీరు బీటెక్లో చదివింటారు. సో ఆప్టికల్ ఫైబర్లో ఏం వెళ్తుంది, మీడియం ఏంటి, లైట్, లేజర్. సో లేజర్ లైట్ ఉంటుంది కదా. సో లేజర్ అనేది ట్రావెల్ చేస్తుంది. లైట్ స్పీడ్ ఎంత, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్, డస్ ఎనీవన్ నోస్? 3 into 10 power 8 meters per యా, second. కిలోమీటర్స్. సో 3 × 10⁸. సో అంత స్పీడ్ అనమాట. సో ఇప్పుడు మనం ఒక 200 స్పీడ్లో వెళ్తే ఎంత ఫాస్ట్ వెళ్తుంది, అట్లా 3 × 10⁸ అంటే ఎంత స్పీడ్. ఇంకా మనం అదంతా అచీవ్ చేయలే. అందులో జస్ట్ 1 Gbps 2 Gbps మాత్రమే అచీవ్ చేసాం. సో అంత స్పీడ్ మనం యూటిలైజ్ చేసుకుంటే ఇంకా అది ఎట్లుంటుందంటే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. సో అంత స్పీడ్ సపోర్ట్ చేసే డివైజెస్ ఇంకా రాలేదు. ఇప్పుడు అట్లీస్ట్ వీఆర్ ఏదైనా క్రికెట్ మ్యాచ్ లైవ్లో చూస్తున్నాం రియల్ టైమ్గా, అట్లీస్ట్ సమ్ డిలే ఉంటుంది, 1 minute డిలే, అట్లీస్ట్ 30 seconds డిలే అయినా ఉంటుంది. ఇంకా రియల్ టైమ్గా వితౌట్ ఎనీ డిలే, వితౌట్ ఎనీ గ్లిచ్ రావడానికి వీ హ్యావ్ టు యూటిలైజ్ ద స్పీడ్. ఆల్సో యూ నీడ్ టు డెవలప్ ద ప్రోడక్ట్స్, యూ నీడ్ టు మ్యానుఫ్యాక్చర్ దోస్ ప్రోడక్ట్స్ లైక్ దాట్. ఇప్పుడు అన్ని ప్రోడక్ట్స్ అన్నీ అట్లే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ద ప్రోడక్ట్స్ టు యాక్సెప్ట్ దట్ మచ్ ఆఫ్ స్పీడ్. ఒకప్పుడు పాతకాలం విండోస్ ఎక్స్పీ ఉండే ఓల్డ్, ఎంత 100 Mbps స్పీడ్తో ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్స్ వచ్చేవి. ఇప్పుడు ప్రతి ల్యాప్టాప్కి, ప్రతి ల్యాప్టాప్ పోర్ట్కి, ప్రతి కంప్యూటర్ పోర్ట్కి 1 Gbps యాక్సెప్ట్ చేసే పోర్ట్స్ వచ్చాయి. ఇవి ఆల్మోస్ట్ 10 years బ్యాకే వచ్చాయి. నెక్స్ట్ మన ల్యాప్టాప్స్కి 10 Gbps యాక్సెప్ట్ చేసే పోర్ట్స్ వచ్చినా కూడా ప్రాబ్లం లేదు, వస్తాయి. బికాస్ వీఆర్ నాట్ యూటిలైజింగ్ దట్ మచ్ ఆఫ్ స్పీడ్ నౌ. సో అందుకు రావట్లేదు. సో దిస్ ఈజ్ హౌ ఇంటర్నెట్ కనెక్షన్ బిట్వీన్ ద కంట్రీస్. సో చూసారు కదా, ఎక్కడో ఎక్కడో మన ఇంట్లో నుంచి, ఓకే, ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ముంబై కనెక్ట్ అయ్యి, ముంబై నుంచి సపోజ్ సర్వర్ ఏదైనా యూఎస్లో ఉందనుకో, ఇక్కడ నుంచి ముంబైకి వెళ్ళి, ముంబై నుంచి యూఎస్ సర్వర్ సముద్ర మార్గం గుండా వెళ్ళి యూఎస్ సర్వర్ కనెక్ట్ అయ్యి ఇట్ విల్ రెస్పాండ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఓకే. సో కరెంట్లీ ఆల్ ద సర్వర్స్ ఆర్ డిప్లాయిడ్ ఇన్ ఇండియా ఓన్లీ. సో సేమ్ సర్వర్స్ని మన ఇండియాలో కూడా పెడతారు. సో అందుకు కొంచెం ఫాస్ట్గా వస్తుంది ఇంకా. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ టెక్నికల్ స్టఫ్ ఇన్ డీటెయిల్ సూన్. సో దిస్ జస్ట్ అర్థం చేసుకోండి ఎలా పనిచేస్తుంది అసలు. మనం మనం ఈ ఏదైనా నేర్చుకుంటున్నామంటే అసలు ఏంటిది, ఎక్కడ యూజ్ చేస్తున్నారు, దేనికి ఇది, అదంతా తెలిసిన తర్వాత ఎందుకు ఇది, ఈ 3 questions. ఎందుకు, వాట్ ఈస్ దిస్, హౌ ఈస్ దిస్, అండ్ వేర్ దిస్ ఈజ్ యూజింగ్, ఇట్లా ఇవన్నీ క్వశ్చన్స్ అన్నిటికీ మీరు ఆన్సర్స్ తెలుసుకున్నారంటే సో యూ విల్ కమ్ టు నో ద థింగ్స్ ఈజీలీ. సో దట్స్ హౌ. సో మనం జాబ్ చేస్తే ఇలాంటి కేటగిరీస్ ఉంటాయి. ఇది ఓవరాల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. ఇంటర్నెట్ అంటే ఇది, దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఉంటుంది, రౌటర్స్ ఉంటాయి, DWDM డివైజెస్ ఉంటాయి, అన్నీ చూపిస్తాను ఇప్పుడు. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో ఎందుకు ఇంత శాలరీస్ ఇస్తారంటే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీకు అన్నీ తెలుస్తాయి కాబట్టి ఏదైనా ఇష్యూ వస్తే ఎక్కడ ఇష్యూ వచ్చిందని ఈజీగా ఐడెంటిఫై చేయగలరు మీరు. సో ఇంత పెద్ద ఒక ఓషన్ ఉంది కదా. సో ఇంత పెద్ద డివైజెస్ ఇన్నట్టు ఉన్నాయి. సో ఏదైనా ఒక ప్రాబ్లం, ఒక అప్లికేషన్ రావట్లేదు అంటే ఈజీగా ట్రబుల్ షూట్ చేయగలరు మీరు. సో అందుకు అంత శాలరీ ఇస్తారు. అది. సో టాపిక్స్. సో ఒక డేటా ఫ్లో చెప్తాను మీకు. ఎలా డేటా అనేది ఎలా ఫ్లో అవుతుంది ఏంటి. ఇప్పుడు సపోజ్ ఒక ఇమేజ్ ఉంది, ఇమేజ్ అంతా ఇంత ఒక 1 MB 2 MB ఇమేజ్ ఉంటుంది కదా మీ మొబైల్ ఫోన్లో. మీ మొబైల్ ఫోన్లో ఒక ఫోటో తీశారనుకోండి ఒక కెమెరా తోటి, డిపెండ్స్ ఆన్ ద కెమెరా పిక్సెల్, ఇట్ విల్ క్యాప్చర్ ద ఇమేజ్ అండ్ ఇట్ విల్ స్టోర్ ఇన్ టు యువర్ SD కార్డ్. సో ఒక 4 MB 5 MB అనుకోండి, ఒక 5 MB డేటానే ఉంది, అదంతా ఎట్లా స్టోర్ అవుతుంది, ఇట్ విల్ స్టోర్ ఇన్ జీరోస్ అండ్ వన్స్ డిజిటల్. ఓకే. ఆ డేటా అనేది దానికి ఆ డేటాకి ఎన్క్యాప్సులేట్ అయి ఉంటుంది అనమాట. చాలా లేయర్స్ ఎన్క్యాప్సులేట్ అయి ఉంటాయి. సో ఆ ఎన్క్యాప్సులేషన్ ప్రాసెస్నే OSI రెఫరెన్స్ మోడల్ అంటారు. సో జనరల్లీ చెప్తున్నా, ఒక డేటా నీ మొబైల్ ఫోన్లో ఉంటే ఆ మొబైల్ ఫోన్లో ఉన్న డేటాని నువ్వు ఇన్స్టాగ్రామ్లో పేజ్లో అప్లోడ్ చేస్తావు కదా, వైఫై కనెక్టివిటీ, నీకు మొబైల్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది. మొబైల్ ఫోన్లో ఉన్న ఒక ఇమేజ్ ఆర్ వీడియోని
ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే ఫేస్బుక్ యూట్యూబ్లో కానీ అప్లోడ్ చేసేటప్పుడు దాని ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఆ డేటా ఫ్లో ఎలా జరుగుతుంది, నేను మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు, డేటా వాయిస్ డేటా పంపిస్తున్నాను, ఆ ఫ్లో ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ డేటా ఫ్లో, ఓఎస్ఏ రెఫరెన్స్ మోడల్, టీసీపీ ఐపీ రెఫరెన్స్ మోడల్, ల్యాన్ అండ్ వ్యాన్ రౌటింగ్, ఐ మీన్ ల్యాన్ అండ్ వ్యాన్ అంటే ఏంటి, సో వీటి వరకు చెప్తాను. ఈ 2 కాన్సెప్ట్స్ నెక్స్ట్ టుమారో చెప్తాను. ఓకే, సపోజ్ సింపుల్ మీరు నెట్వర్కింగ్ నేర్చుకుంటున్నారు కదా, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మొబైల్లో ఏదైనా ఒక ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఏదైనా ఒక మొబైల్ ఆర్డర్ చేశారనుకోండి. సపోజ్ మొబైల్ అనేది యాక్చువల్ డేటా. వాడు అమెజాన్ వాడు ఏం చేస్తాడు, ఆ మొబైల్ని కంపెనీ వాడే ఫస్ట్ ఏం చేస్తాడు, మొబైల్ అనేది యాక్చువల్ డేటా అయితే కంపెనీ మ్యానుఫ్యాక్చరర్ ఒక డబ్బాలో పెడతాడు, అవునా? ఆ డబ్బా ఉంటుంది. ఆ మెయిన్ డబ్బాని మళ్ళీ ఈ అమెజాన్ వాడు మళ్ళీ పేపర్తో ప్యాక్ చేస్తాడు. ప్యాక్ చేసి మళ్ళీ ఇంకొక కవర్లో, బాక్స్లో బ్రేక్ అవ్వకుండా ఇంకొక కవర్ వేస్తాడనమాట. సో ఒరిజినల్ డేటా అనేది ఫోన్ అయితే దాని మీద ఎన్ని ఉన్నాయి, 3 లేయర్స్ ఉన్నాయి. ఏది, కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిన ఒక బాక్స్, ఆ తర్వాత అమెజాన్ వాడు కూడా ప్యాకింగ్ చేస్తాడు 2 బాక్సెస్. ఓకే, సో ఇది అది పార్సల్. అదంతా ప్యాక్ చేసిందంతా మనోడు మన హైదరాబాద్ నుంచి కర్నూలు హబ్కి వస్తుంది. కర్నూలు నుంచి వాడు ఏం చేస్తాడు, కర్నూలులో ఐ మీన్ ఆ బాక్స్ చూడగానే అడ్రస్ చూస్తాడు, డెస్టినేషన్ అడ్రస్, ఎవరికి డెలివర్ చేయాలి అని. సపోజ్ ప్రశాంత్ ఉన్నాడు, ప్రశాంత్ వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంది చెక్ పోస్ట్లో. సో వెళ్ళి డెస్టినేషన్ అడ్రస్ చెక్ చేసి వెళ్ళి డెలివర్ చేస్తాడు. ఓకే, దట్స్ హౌ ఇట్ ఈస్. ఎవరైతే ఉన్నారు, దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, బేస్డ్ ఆన్ ద డెస్టినేషన్ అడ్రస్ ద ప్యాకెట్ ట్రావెల్స్, లైక్ ద డేటా ట్రావెల్స్. ఓకే, సింపుల్. ఈ ట్రాన్స్పోర్ట్ ఎలా జరుగుతుంది, ఒక డేటా అనేది ఎక్కడో మనం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే మ్యానుఫ్యాక్చర్ నుంచి కర్నూలుకి వచ్చి ఆ బాక్స్ని ఒక డెలివరీ పర్సన్ తీసుకొని అది మనకి ఇంటికి ఎలా చేరవేరుస్తాడా అనేది ఇంపార్టెంట్. సో ఈ ఈ ఈ ప్రాసెస్ని గుర్తుపెట్టుకోండి. సో యూ విల్ అండర్స్టాండ్ ఈజీలీ హౌ ద డేటా వర్క్స్. బాగా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అర్థం చేసుకోగలిగితేనే మీరు నెక్స్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోగలరు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది. సో డేటా, సో ఓఎస్ఏ రెఫరెన్స్ మోడల్ అని మీరు చాలామంది వినింటారు. యాక్చువల్గా ఈసీ క్యాండిడేట్స్ అయితే చాలామంది వినింటారు. అండ్ ఒక వినని వాళ్ళు అయితే జస్ట్ చెప్తున్నాను, ఒక డేటా ఇదంతా ఓఎస్ఏ రెఫరెన్స్ మోడల్. ఓకే, ఓపెన్ సిస్టమ్ ఇంటర్ఫేస్. ఓకే, ఓఎస్ఏ రెఫరెన్స్ మోడల్ మళ్ళీ చెప్తున్నాను, ఇంటర్వ్యూస్లో అడిగితే ఓఎస్ఏ రెఫరెన్స్ మోడల్కి టీసీపీ ఐపీ డిఫరెన్స్ అడుగుతారు. కానీ చాలామంది ఇంటర్వ్యూస్లో ఓఎస్ఏ రెఫరెన్స్ మోడలే అడుగుతారు, ఎందుకంటే ఇందులో 7 లేయర్స్ ఉంటాయి. అంటే ఒక డేటా ఎలా ఫ్లో అవుతుందని క్లియర్గా ఉంటుంది ఇక్కడ. ఇది జస్ట్ మనం అర్థం చేసుకోవడానికి కనిపెట్టిన ఓఎస్ఏ రెఫరెన్స్ మోడల్. ఓకే, జస్ట్ మనం హ్యూమన్స్, మన మైండ్ సెట్, మనం కంప్యూటర్స్ కాదు కదా, చిప్స్ కాదు కదా, హ్యూమన్స్ అర్థం చేసుకోవడానికి వి క్రియేటెడ్ దిస్. ఓకే, ఓఎస్ఏ రెఫరెన్స్ మోడల్. ఫస్ట్ అప్లికేషన్ లేయర్. ఓకే, అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి, ఇదే క్రోమ్, ఇందాక చూసారు కదా. ఓకే, దిస్ ఈజ్ అప్లికేషన్. ఇది ఒక క్రోమ్ అనేది ఒక అప్లికేషనే కదా. ఇందులో నేను టైప్ చేస్తాను www.youtube.com అని. సో ఫస్ట్ లేయర్ ఏమొస్తుంది, అప్లికేషన్. డేటా ఎలా ఫ్లో అవుతుంది, అప్లికేషన్ లేయర్ నుంచి ఫ్లో అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి ప్లీజ్. మనం డేటా ఎక్కడి నుంచి ఇస్తున్నాము, అప్లికేషన్ లేయర్లో ఇస్తున్నాము. సో డేటా విల్ ఫ్లో ఫ్రమ్ అప్లికేషన్ లేయర్. కానీ మనం చదివేటప్పుడు ఇది 7th లేయర్ లాగా చదువుతాం. ఓకే, దట్స్ ఓకే. బట్ ఇంటర్వ్యూలో ట్రిక్గా క్వశ్చన్స్ అడుగుతారు, హౌ డేటా విల్ ఫ్లో ఫ్రమ్ విచ్ లేయర్ అని. ఇట్ విల్ ఫ్లో ఫ్రమ్ అప్లికేషన్ లేయర్, బికాజ్ అప్లికేషన్ లేయర్లోనే కదా మనం ఇన్పుట్ ఇచ్చేది అంత డేటా అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టే మనకు రెస్పాన్స్ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. సో ఒక యూట్యూబ్ అని నేను టైప్ చేసేది ఒక డేటా అనుకుంటే అది ఒక అప్లికేషన్ లేయర్. నెక్స్ట్ ప్రజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, ఇవన్నీ సాఫ్ట్వేర్ లేయర్స్ అనమాట. ఓకే, అప్లికేషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, ఈ 3 వి యూస్ టు కాల్ సాఫ్ట్వేర్ లేయర్స్. ఇవన్నీ ఈ గూగుల్ క్రోమ్ ఉంది కదా, ఈ గూగుల్ క్రోమ్ బిహైండ్ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడే అన్నీ దాంట్లో ఉంటాయి. ఓకే, అవన్నీ నెక్స్ట్ వస్తాయి. సో జస్ట్ రిమెంబర్ దిస్ 3 లేయర్స్ ఆర్ సాఫ్ట్వేర్ లేయర్స్. ఓకే, ఈ నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ లేయర్. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్ అండ్ ఫిజికల్ లేయర్, దీస్ ఆర్ హార్డ్వేర్ లేయర్స్. ఓకే,
ఈ 4 అంటే హార్డ్వేర్ లేయర్స్ అని ఎందుకు అంటున్నామంటే ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క డివైస్ ఉంటుంది. ఓకే, ఇందాక రూల్స్ చూసాం కదా, నెట్వర్కింగ్ రూల్స్. ఈ 4లో సెక్యూరిటీ ఫీచర్స్ వస్తాయి. సో దట్ ఈస్ కాల్డ్ సెక్యూరిటీ ఇంజనీర్. నెట్వర్క్ లేయర్లో రౌటింగ్ వస్తుంది. సో రౌటింగ్ స్పెషలిస్ట్ అయ్యే నెట్వర్క్ ఇంజనీర్. ఇది ల్యాన్, సో స్విచ్చింగ్ అనమాట. డేటా లింక్ లేయర్ యాజ్ ఎ స్విచ్చింగ్. ఫిజికల్ లేయర్ అంటే చెప్పా కదా, ఫైబర్ కేబుల్. ఓకే, ఆ ఫైబర్ కేబుల్ అనేటివి కంట్రీస్ మధ్యలో లే చేసి ఉంటారు కదా. సో ఆ కంట్రీస్ మధ్యలో లే చేసి ఉంటారు కాబట్టి ఆ ఫైబర్ కేబుల్ స్ప్లైసర్స్ని కానీ లేదంటే DWDM డివైజెస్ ఉంటాయి. సో వాళ్ళకి కానీ ఈక్వల్గా శాలరీ ఉంటుంది. ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క హార్డ్వేర్ డివైస్ ఉంటుంది. దాని తగ్గట్టు మనకి రోల్స్ ఉంటాయి, దాని తగ్గట్టు మనకి పే స్కేల్ కూడా ఉంటుంది. సో కంపెనీస్ ఈ లేయర్ 2, లేయర్ 3, లేయర్ 4 ఈ 3 స్కిల్స్ ఉండే వాళ్ళని కూడా ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా. ఓకే, ఎందుకంటే ఈ 3 స్కిల్స్ ఆర్ మ్యాండేటరీ ఫర్ ఫ్రెషర్స్: రౌటింగ్ అండ్ స్విచ్చింగ్ అండ్ సెక్యూరిటీ. ఓకే, సో ట్రాన్స్పోర్ట్ లేయర్లో సెక్యూరిటీ ఫీచర్స్ మనం ఎక్కువ చూస్తాం. నెట్వర్క్ లేయర్లో రౌటింగ్ కాన్సెప్ట్స్ చూస్తాం. డేటా లింక్ లేయర్లో స్విచ్చింగ్ కాన్సెప్ట్స్ చూస్తాం. సో డేటా అనేది ఫస్ట్ అప్లికేషన్ లేయర్ నుంచి వస్తుంది. సో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. చూసారా ఈ యారో సింబల్ చూసారా? ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ అండ్ ఈ కేబుల్ ద్వారా మళ్ళీ ఇంకా వేరే చోటుకి వెళ్తుంది. సపోజ్ నేను ఇక్కడే ఉన్నాను కదా, ఇక్కడ నేను www.youtube.com కొడితే ఇక్కడ నుంచి వైఫైకి వెళ్ళి, వైఫై నుంచి సర్వీస్ ప్రొవైడర్కి వెళ్ళి, అక్కడ నుంచి యూట్యూబ్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి యూట్యూబ్ పోవాలంటే కింద ఫైబర్ కేబులే ఉంటుంది కదా, ఆ ఫైబర్ కేబుల్ ద్వారా అక్కడ ఉండే ఫిజికల్ లేయర్కి వెళ్తుంది. అక్కడ నుంచి మళ్ళీ డేటా లింక్ లేయర్, నెట్వర్కింగ్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్ అండ్ దెన్ గో టు అప్లికేషన్ లేయర్. దిస్ ఈజ్ సర్వర్. మన పీసీ క్లయింట్ అనుకుంటే ఇది సర్వర్. సో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ టు హియర్. డూ యూ అండర్స్టాండ్ హౌ ఇట్ గోస్? సో ఇది డేటా అంటే యాక్చువల్ డేటాకి చూడండి ప్రజెంటేషన్ లేయర్ ఎంక్యాప్సులేట్ అయ్యింది. తర్వాత దిస్ ఈజ్ కాల్ ఎంక్యాప్సులేషన్ అనేది ఒక కీవర్డ్. ఎంక్యాప్సులేషన్ అనేది కీవర్డ్ ఎందుకంటే ఒక డబ్బా ఒక బాక్స్లో సపోజ్ ఒక మొబైల్ ఉంటే ఆ మొబైల్లో ఒక బాక్స్లో పెడతారు కదా, ఆ బాక్స్నే మనం ఎంక్యాప్సులేషన్ అంటారు. ఓకే, ఇది ఒక డేటా అనుకుంటే ఇట్ ఈస్ ఎంక్యాప్సులేటెడ్ విత్ దిస్ లేయర్ అనమాట. ఇవన్నీ సాఫ్ట్వేర్ లేయర్స్, మనకు అవసరం లేదు ఎక్కువగా. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్లో పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఓకే, ఇక్కడ మనము ఇక్కడ కొట్టాం కదా youtube.com. బై డిఫాల్ట్ ఇట్ విల్ గో టు ద HTTPS. ఓకే, చూడండి ఇక్కడ కొట్టాను కదా, HTTPS అనేది సెక్యూర్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, సెక్యూర్ అనమాట. దీని పోర్ట్ నెంబర్ ఎంత? 443. సో ఈ పోర్ట్ నెంబర్ ఏదైతే ఉందో అదే ఇది. ఓకే, ఇక్కడ చూడండి HTTPS పోర్ట్ నెంబర్ అని కొడతా ఇక్కడ గూగుల్లో. చూడండి HTTPS పోర్ట్ నెంబర్ ఎంత? 443. ఓకే, ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఉంటుంది ఆ పోర్ట్ నెంబర్. ఇట్ విల్ ఎన్క్యాప్సులేట్ విత్ పోర్ట్ నెంబర్. తర్వాత నెక్స్ట్ ఇట్ విల్ ఎన్క్యాప్సులేట్ విత్ నెట్వర్క్ లేయర్ అంటే IP అడ్రస్. ఇక్కడే మనకు IP అడ్రస్ ఉంటుంది. చాలామంది IP అడ్రస్ అంటే ఏంటో వినింటారు. సో IP అడ్రస్ ఈజ్ ఎ లాజికల్ అడ్రస్. సో నెక్స్ట్ ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో ఇట్ ఈస్ ఎన్క్యాప్సులేటెడ్ విత్ IP అడ్రస్. దీని తర్వాత మ్యాక్ అడ్రస్ అనేది ఇన్బిల్ట్. ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ ఉందా మీ చేతిలో ఉంటే వైఫై సెట్టింగ్స్లో ఓపెన్ చేయండి, మ్యాక్ అని ఉంటుంది. అది ప్రతి కంపెనీ మ్యానుఫ్యాక్చర్డ్ మ్యాక్ అడ్రస్ని ఇన్బిల్ట్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడే వాడు అది ఇస్తాడనమాట. సో ఇట్ ఈస్ ఫిక్స్డ్ అనమాట. ఇట్ ఈస్ ఫిక్స్డ్ టు ద డివైస్. యూ కెనాట్ చేంజ్ ద మ్యాక్ అడ్రస్. ఓకే, అది డేటా లింక్ లేయర్లో ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ లేయర్ ఈజ్ జస్ట్ కేబుల్. ఇది ఫిజికల్ లేయర్లో ఇట్ కుడ్ బి ఫిజికల్ లేయర్ అంటే ఫైబర్ అయినా ఉండొచ్చు, ఇథర్నెట్ కేబుల్ అయినా ఉండొచ్చు, వైర్లెస్ అయినా ఉండొచ్చు. వైర్లెస్ లేయర్ ఆల్సో ఏ మీడియం కదా, డేటా అనేది పంపిస్తున్నాం కదా, ఇట్స్ ఏ మైక్రోవేవ్. ఆ స్పెక్ట్రమ్ ఉంటుంది కదా, అదనమాట. సో ఇట్ కుడ్ బి ఏ వైర్లెస్ ఆర్ వైర్డ్, ఎనీథింగ్. ఇట్స్ ఏ ఫిజికల్ లేయర్ అనమాట. అది అగైన్ ఇట్లా పైకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క లేయర్ రిమూవ్ అవుతూ వెళ్తుంది. చూడండి ఫిజికల్ లేయర్ నుంచి గ్రీన్ రిమూవ్ అయ్యి లైట్ గ్రీన్ వచ్చింది. నెక్స్ట్ లైట్ గ్రీన్ రిమూవ్ అయ్యి వైలెట్ కలర్. సో అట్లా నెక్స్ట్ రెడ్ రిమూవ్ అయ్యి అట్లా 1 by 1 రిమూవ్ అవుతూ ఉంటుంది. సో డేటా స్టార్టింగ్లో ఫ్లో అయ్యేటప్పుడు ఇట్ విల్ ఎన్క్యాప్సులేటెడ్ అండ్ అగైన్ ఇట్ విల్ వైల్ సెండింగ్ అవుట్ ఇట్ విల్ డీక్యాప్సులేట్. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో డేటా విల్ ఆల్వేస్ ఫ్లో ఫ్రమ్ అప్లికేషన్ లేయర్ అండ్ ఇట్ విల్ ఎన్క్యాప్సులేటెడ్ విత్ ఈచ్ పోర్ట్ నెంబర్, IP అడ్రస్ అండ్ ఆల్. సో అదనమాట. సో ఇది మనం అర్థం చేసుకోవడానికి డిజైన్ చేసాం. రియల్ టైంలో సిస్టమ్ ఎలా అర్థం చేసుకుంటుందంటే ఇది సిస్టంలో TCP/IP ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ TCP/IP.
ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఐపీ అడ్రస్. సో దీంట్లో 4 లేయర్సే ఉంటాయి. సో ఇక్కడ చూడండి అప్లికేషన్ లేయర్ ఉంది. సో అప్లికేషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్ 3 కలిపి హియర్ వి కాల్ అప్లికేషన్ లేయర్. ఓకే, బికాస్ ఇక్కడ మనకు ఒకటే ఉంటుంది, ఇవన్నీ సాఫ్ట్వేర్ లేయర్స్ కాబట్టి ఇందులోనే ఇన్బిల్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఉంటుంది. నెక్స్ట్ నెట్వర్క్ లేయర్ని ఇక్కడ ఇంటర్నెట్ లేయర్ అంటారు. ఓకే, ఇక్కడ చూడండి ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్ 2 కలిపి లింక్ లేయర్, లింక్ ఆర్ ఫిజికల్ లేయర్ ఇక్కడ. సో ఇక్కడ నేను నాది మ్యాక్బుక్ అనమాట. సో జనరల్గా అయితే IPv4 సెట్టింగ్ ఉంటుంది. ఒక నిమిషం చూపిస్తాను మీకు ఇక్కడ. సో ఓకే, 1 సెకండ్. ఇదేంది, క్యాన్సిల్ చేద్దాం. ఓకే ఓకే, ఇక్కడ చూస్తున్నారా, ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్? దిస్ ఈస్ ద నెట్వర్క్ అనమాట. ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి, ఇక్కడ క్లిక్ చేస్తా. ఏం రావట్లేదు. ఓకే, నెట్వర్క్ సెట్టింగ్స్. ఓకే, ఇది కాదు, అడ్వాన్స్లోకి వెళ్దాం. ఇక్కడ చూసారా అడ్వాన్స్లో దిస్ ఈజ్ ద వైఫై మ్యాక్ అడ్రస్ ఇక్కడ ఉంది కదా, దిస్ ఈజ్ ఎ మ్యాక్ అడ్రస్, ఇట్ ఈస్ ఫిక్స్డ్ టు ద డివైస్. I just want to show you the IP address here. డీటెయిల్స్ అనే ఆప్షన్ రావట్లేదు. ఓకే, వైఫై. ఓకే, డీటెయిల్స్. ఇక్కడ వచ్చిందా TCP IP ఉందా, చూసారు ఇక్కడ TCP IP అనేది సిస్టమ్ అర్థం చేసుకోవడానికి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా సరే సిస్టమ్ ఎలా అర్థం చేసుకుంటుంది అనే వేలో ఆలోచించి నేర్చుకోండి. ఇదంతా మనం హ్యూమన్ రెఫరెన్స్ అనమాట, ఇలా నేర్చుకోకండి. దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ వే టు లెర్న్ ద థింగ్స్. ఏదైనా సరే, ఇప్పుడు మొబైల్ అయినా కంప్యూటర్ అయినా ఏదైనా, హౌ డివైస్ ఈజ్ అండర్స్టాండింగ్ ద థింగ్స్, ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు, OSI రెఫరెన్స్ మోడల్, TCP IP ఇవన్నీ. కానీ సిస్టమ్ ఎలా అర్థం చేసుకుంటుంది, ఇది TCP IP మోడల్, ఇది IP అడ్రస్ అని హౌ సిస్టమ్ నోస్. సో ప్లీజ్ ఎలా అర్థం చేసుకుంటుంది అనే వేలో నేర్చుకోండి. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఇది DHCP, యూజింగ్ DHCP ఇట్ ఈస్ లర్నింగ్ ద IP అడ్రస్. చూడండి TCP IPలో ఏమేమి ఉంటుంది, IP అడ్రస్ ఉంటుంది, సబ్నెట్ మాస్క్ ఉంటుంది, రౌటర్ గేట్వే ఉంటుంది. ఇదంతా ఏంటి అని నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో యూ విల్ సీ దిస్ ఈజ్ కాల్డ్ TCP IP స్టాక్ అంటే ఓల్ థింగ్. ఓకే, దిస్ ఈజ్ TCP IP స్టాక్. సో ఈ TCP IP స్టాక్లో యూ విల్ సీ ఆల్ IP అడ్రస్, సబ్నెట్ మాస్క్, రౌటర్, DHCP లీజ్, IPv6 అడ్రస్ అండ్ ఆల్ ద స్టఫ్ యూ విల్ సీ. ఓకే, ఇది TCP IPv4 స్టాక్. ఓకే, సో ఇదనమాట ఇందులో ఉంటుంది TCP లేయర్ అంటే. ఓకే, రియల్ టైమ్ అంటే వైర్ షార్క్. ఐ డిడ్ంట్ ఇన్స్టాల్ మై వైర్ షార్క్, సో ఇక్కడే చూపిస్తా. క్లౌడ్ షార్క్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా తర్వాత చూపిస్తాను మీకు. జస్ట్ DNS క్లౌడ్ షార్క్. సో PCAP ఫైల్, ప్యాకెట్ క్యాప్చర్. సో ఎక్కడైనా ఇన్ బిట్వీన్ అర్థం కాకపోతే ప్లీజ్ స్టాప్ మీ. ఓకే, అర్థం కాకపోతే స్టాప్ చేసి మరీ అడగండి. సో ఇప్పుడు చెప్పాను కదా 4 లేయర్స్ ఉంటాయి కదా ఇక్కడ TCP IPలో 4 లేయర్స్ ఉన్నాయి కదా, ఆ 4 లేయర్స్ ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తారు రియల్ టైంలో. ఓకే, ఇక్కడ 4 లేయర్స్ కదా, ఈ 4 లేయర్స్ ఇక్కడ చూపిస్తాం మీకు. 1 సెకండ్. ఓకే ఇక్కడ ఉంది కదా, ఈ 4 లేయర్స్ ఇక్కడ చూపిస్తాయి. సపోజ్ ఇది ఒక ప్యాకెట్, ఈ ప్యాకెట్ని నేను ఓపెన్ చేస్తున్నా. కింద చూసారా, కింద ఇక్కడ కనిపిస్తుందా, దిస్ ఈజ్ ఫ్రేమ్, దిస్ ఈజ్ డిజిటల్ లేయర్, 0s and 1s. ఇక్కడ చూసారా అన్ని 0s and 1s ఉన్నాయి, డేటా ఇన్ఫర్మేషన్. ఇది ఒక ఫ్రేమ్. నెక్స్ట్ ఇది లేయర్ 2, దిస్ ఈజ్ లేయర్ 2 మీన్స్ ఈథర్నెట్ లేయర్. ఓకే, యూ కెన్ సే డేటా లింక్ లేయర్ ఆల్సో. ఓకే, ఇక్కడ ఏం చూస్తున్నాం, సోర్స్ మ్యాక్ అడ్రస్, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. ఇక్కడ ఓన్లీ మ్యాక్ అడ్రసెస్ మాత్రమే చూస్తారు మీరు. ఓకే, ఇక్కడ ఉన్నాయి కదా 00, 18, 39 అనేవి మ్యాక్ అడ్రసెస్. సో ఇది లేయర్ 2. నెక్స్ట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, నెక్స్ట్ ఇంటర్నెట్ లేయర్, దిస్ ఈజ్ ఇంటర్నెట్ లేయర్. ఓకే, ఇది థర్డ్ లేయర్. నెక్స్ట్ వచ్చేసి 4th లేయర్. ఓకే, దిస్ ఈజ్ ద 4th లేయర్, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పోర్ట్ లేయర్.
అక్కడ వరకే చూస్తావు. ఈ ఫిఫ్త్ అనేది అంటే పేలోడ్. ఇది పేలోడ్ అంటే ఈ ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ డేటా అనమాట. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏదైతే ఉందో దాని యొక్క డేటాని డిఎన్ఎస్. ఓకే, దీన్ని పేలోడ్ అంటారు. సో యూ విల్ సీ ఓన్లీ 4 లేయర్స్. సో సిస్టమ్ విల్ ఓన్లీ షో యూ ద 4 లేయర్స్. ఓకే, దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇంటర్వ్యూస్లో కూడా మీరు ఇదే నేర్చుకోండి. వాళ్ళు అడుగుతారు 7 లేయర్స్ అది, బట్ అది అది ఆ ఓఎస్ఏ రెఫరెన్స్ మోడల్ బేస్ చేసుకొని మనం డేటా ఫ్లో అనేది ఇలా జరుగుతుంది. సో నువ్వు ఏదైనా సపోజ్ నేనే ఉన్నా, రమేష్ అని నా పేరు, కొత్తగా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నా రమేష్ రౌటర్ అని. సో నేను ఏదైనా తయారు చేసేటప్పుడు దాంట్లో ఒక ఓఎస్ ఇన్స్టాల్ చేయాలి కదా. సో నేను ఇవన్నీ ఈ ఫ్లో డేటా అనేది ఇలా ఫ్లో అవ్వాలి, ఆ యొక్క రూల్స్ పాటించి నేను ఒక ఓఎస్ అనేది డెవలప్ చేస్తా. ఎవరైనా సరే ఏదైనా డెవలప్ చేయొచ్చు, బట్ యూ నీడ్ టు ఫాలో ద రూల్స్. సో ఎందుకంటే ఇంటర్నెట్ అంతా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో అంతా ఇవి అందరు ఇదే ఫాలో అవుతున్నారు కాబట్టి యూ హ్యావ్ టు ఫాలో ద ఆర్ఎఫ్సి స్టాండర్డ్స్. ఓకే, సో యూ విల్ సీ ఓన్లీ 4 లేయర్స్. దిస్ ఈస్ ద టీసీపీ ఐపీ లేయర్ విచ్ యూ కెన్ సీ ఆన్ ద సిస్టమ్. This is the OSI reference model which you have humans should understand how the data is flowing. Okay, so yeah, that's why మనల్ని ఇంటర్వ్యూ తీసుకునేది హ్యూమన్సే కాబట్టి వాళ్ళు ఓఎస్ఏ అడుగుతారు. ఏమైనా అడిగితే డిఫరెన్స్ అడుగుతారు అంతే. మనల్ని ఇంటర్వ్యూ తర్వాత నెక్స్ట్ ఏమైనా రోబోట్స్ కానీ ఏమైనా తీసుకుంటే దే విల్ ఆస్క్ యూ దిస్ టీసీపీ ఐపీ ప్లస్. బట్ బీ ప్రిపేర్ ఇన్ పెద్ద పెద్ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఈవెన్ ఫస్ట్ రౌండ్ అయినా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే దే విల్ ఆస్క్ యూ దీస్ థింగ్స్. ఓకే, అది. సో ఇదంతా థియరీ ఓఎస్ఐ గురించి. ఐ విల్ షేర్ యూ ద డాక్యుమెంట్, యూ కెన్ గో త్రూ ఇట్. ఓకే, ఎప్పుడు డెవలప్ చేశారు ఏంటి, 1973లో చేశారనమాట. సో జస్ట్ ఏదో కీబోర్డ్ పంపించారు దాంట్లో హలో అని, హెచ్ ఒకటే రిసీవ్ అయింది, మిగతా అంతా బ్రేక్ డౌన్ అయింది. సో ఇదంతా హౌ దే డెవలప్డ్ యుఎస్. ఫస్ట్ మిలిటరీలో డెవలప్ చేశారనమాట. ఆ తర్వాత నుంచి దే స్టార్టెడ్ డెవలపింగ్ ద టీసీపీఐపీ ఫర్ అస్. ఓకే, సో ఇక్కడ చూడండి టీసీపీఐపీకి ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్కి డిఫరెన్స్ సేమ్. దిస్ ఆర్ హార్డ్వేర్ లేయర్స్, దిస్ ఆర్ సాఫ్ట్వేర్ లేయర్స్. ఇది ట్రాన్స్పోర్ట్ లేయర్ హార్ట్ ఆఫ్ ఓఎస్ఐ. ఓకే, దిస్ ఈస్ ద సెక్యూరిటీ అనమాట. ఇక్కడ పోర్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా, ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు మనకి డేటా మొబైల్ ఆర్డర్ చేస్తే ట్రాన్స్పోర్ట్ చేసేది ఎవరు, ఏ లారీయో ఏ బస్సులో నుంచో వస్తాయి హైదరాబాద్ నుంచి కర్నూలుకి. సిమిలర్లీ ఒక డేటా అనేది ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇట్ విల్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ సోర్స్ టు ద డెస్టినేషన్ పోర్ట్. ఓకే, అది. సో దిస్ ఈస్ అ టీసీపీ ఐపీ మోడల్, యూ కెన్ గో త్రూ ఇట్. ఇప్పుడు చెప్పాను కదా అప్లికేషన్స్ అన్ని, దిస్ ఆల్ ఆర్ అప్లికేషన్స్ అండ్ దర్ పోర్ట్ నెంబర్స్. ఎగ్జాంపుల్ ఇందాక మనం హెచ్టిటిపిఎస్ యూస్ చేస్తాం కదా, దాని పోర్ట్ నెంబర్ ఇది. ఇంటర్వ్యూస్లో అడుగుతారు వాట్ ఈస్ ద పోర్ట్ నెంబర్ ఆఫ్ ఎఫ్టీపీ, వాట్ ఈస్ ద పోర్ట్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్హెచ్. ఈ ఎస్ఎస్హెచ్ అనేది ఏంటి, సూన్ యూ విల్ కమ్ టు నో. ఓకే, ఇవన్నీ మీకు సూన్ తెలుస్తాయి. సో ఎస్ఎస్హెచ్ అని, ఇప్పుడు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా. ఓకే, ఎక్కడో డేటా సెంటర్లో ఉన్నాయి డివైజెస్, అవన్నీ నేను ఇక్కడ నుంచే లాగిన్ అవుతున్నా. ఎలా లాగిన్ అవుతున్నా, బై యూజింగ్ ఎస్ఎస్హెచ్. ఎస్ఎస్హెచ్ ఈజ్ కాల్డ్ సెక్యూర్ షెల్. ఓకే, ఫర్ సెక్యూర్ లాగిన్. ఓకే, టెల్నెట్ అనేది అంత సెక్యూర్ కాదు. ఇట్స్ ఆల్సో ఫర్ ఏ రిమోట్ లాగిన్, బట్ ఇట్ ఈస్ నాట్ సెక్యూర్. బట్ దే విల్ ఆస్క్ యూ వాట్ ఇస్ ద పోర్ట్ నెంబర్ అని, టీసీపీ పోర్ట్ నెంబర్. ఓకే, దట్. సో ఇక్కడ ఆ ప్రజెంటేషన్ లేయర్. సో ప్రజెంటేషన్ లేయర్లో మనం ఏదైతే కీబోర్డ్ నుంచి టైప్ చేస్తామో ఇట్ విల్ డూ మల్టీప్లెక్సింగ్ అండ్ మల్టీప్లెక్సింగ్, కంప్రెషన్ అండ్ డీకంప్రెషన్ అన్నీ జరుగుతాయి అన్నమాట. మనం ఏదైతే కీబోర్డ్లో టైప్ చేస్తామో అదంతా మనకి అప్లికేషన్ లేయర్లో రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సపోజ్ ఇక్కడ ఇది ఉంది కదా, నేను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అని టైప్ చేస్తున్నా. టైప్ చేసి ఇక్కడ అప్లికేషన్లో రిఫ్లెక్ట్ అవుతుంది, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ప్రజెంటేషన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. డేటా ఇది యాస్కీ కీవర్డ్ అనమాట, కీబోర్డ్ది. సో ఇప్పుడు ఆడియో ఉంది, ఏదైనా మనం చాట్ జీపీటీ ఉంది, ఆడియో ద్వారా అడుగుతాం. సిరి ఉంది, హే సిరి కెన్ యూ ప్లే ద మ్యూజిక్ అని అడుగుతా. సో ఇట్ విల్ ప్లే, ఇట్స్ ఆడియో ఇన్పుట్ అట్లా. సో ఇట్ విల్ encrypt and decrypt, ఇట్ విల్ కంప్రెషన్ అండ్ డీకంప్రెషన్, ఇట్ విల్ మల్టీప్లెక్స్ అండ్ డీమల్టీప్లెక్స్, అవన్నీ ప్రజెంటేషన్ లేయర్లో జరుగుతుంది. సో సెషన్ లేయర్లో అంటే సింపుల్. సెషన్ లేయర్ అంటే ఇట్ విల్ మెయింటైన్ ద సెషన్ బిట్వీన్ సోర్స్ అండ్ డెస్టినేషన్ లైక్ క్లయింట్ అండ్ సర్వర్. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఏదైనా ఆర్డర్ చేసావు ఆన్లైన్లో, నీకు క్రెడిట్ కార్డు ఏదైనా ఇచ్చి, తర్వాత ఇట్ విల్ ఆస్క్ యూ ద ఓటీపీ. విత్ ఇన్ 60 సెకండ్స్లో నువ్వు ఓటీపీ ఎంటర్ చేయాలి. సో ఇట్ విల్ మెయింటైన్ ఏ ప్రాపర్ సెషన్ ఫ్రమ్ యువర్ ఫోన్ టు ద సర్వర్. ఓకే, విత్ ఆ సెషన్లో అన్న ఓటీపీ ఎంటర్ చేయకపోతే ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అవ్వదు. సో ఆ సెషన్ లేయర్ విల్ మెయింటైన్ దట్ సెషన్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ సర్వర్. దాని బిహైండ్ అంతా సాఫ్ట్వేర్ టూల్స్ ఉంటాయి కాల్డ్ ఎస్క్యూఎల్ అండ్ ఆర్పిసి. ఓకే, ఈ ప్రోటోకాల్స్ ఉంటాయి. సో నెక్స్ట్ అది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ లేయర్. ట్రాన్స్పోర్ట్ లేయర్లో 2 థింగ్స్ ఉంటాయి మెయిన్, టీసీపీ ఒకటి, యూడిపి ఒకటి. సో టీసీపీ అనేది రిలయబుల్ కనెక్షన్, ఎందుకంటే
ఏదైనా నువ్వు మొబైల్ ఫోన్ ఆర్డర్ చేస్తే మొబైల్ ఫోన్ డెలివరీ అయిన తర్వాత యువర్ ప్రోడక్ట్ హ్యాస్ బిన్ డెలివర్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే, అది టీసీపీ. యూడిపి అయితే అట్లా కాదు. యూడిపి అనేది నీకు ఏ అక్నాలజ్మెంట్ రాదు. సో దట్ ఈస్ ద సో అది కనెక్షన్ లెస్ అంటారు. కనెక్షన్ ఓరియంటెడ్ అంటే యూ విల్ గెట్ అన్ అక్నాలజ్మెంట్ ఫర్ ఈచ్ డేటా. మనం ఇంత సెక్యూర్గా ఇప్పుడు మంచిగా మాట్లాడుకుంటున్నాం అంటున్నా అంటే డేటా అనేది లాస్ అవ్వదు. ఇప్పుడు సపోజ్ నువ్వు ఏదైనా క్రోమ్లో ఏదో ఒకటి అప్లికేషన్ టైప్ చేసావు, సడన్గా ఇంటర్నెట్ పోయింది, మళ్ళీ ఇంటర్నెట్ రాగానే రీఫ్రెష్ కొడితే అక్కడ నుంచి డేటా వస్తుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ అప్లికేషన్. టీసీపీ లేయర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. యూడిపి అలా కాదు. ఏదైనా నెట్వర్క్లో నీ డివైస్ అనేది, ఇప్పుడు సపోజ్ వైఫై ఉంది, వైఫై అనేది ఒక 250 డివైజెస్ వరకు సపోర్ట్ చేస్తుంది, 254 డివైజెస్ వరకు. ఎవరైతే టర్న్ ఆన్ చేస్తారో మొబైల్, వాళ్ళకి మాత్రమే వైఫై వస్తుంది. ఐ మీన్ ఎవరైతే వైఫై పాస్వర్డ్ కొట్టి ఎంటర్ అవుతారో వాళ్ళకి మాత్రమే వస్తుంది వైఫై. సో దాని బిహైండ్ అంటే డిఎస్సిపి యూడిపి ఉంటుంది అనమాట. సో అందరికీ ఇవ్వదు, ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇస్తుంది. సో కనెక్షన్ లెస్ ప్రోటోకాల్ అంటారు యూడిపిని. నెక్స్ట్ టీసీపీ హెడర్స్. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. సో ఇవి కంపల్సరీగా మీరు నేర్చుకోవాలి, బట్ నేను సూన్ చెప్తాను. సో జస్ట్ చెప్తున్నాను ప్యాకెట్ హెడర్ ఎలా ఉంటుంది. బట్టి కొట్టాలా మీరు ఇది. ఓకే, కంపల్సరీగా బట్టి కొట్టి పెట్టాలా. ఈ ఇమేజ్ని ఒక 100 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి మీరు. ఎందుకంటే దే విల్ ఆస్క్ యూ టీసీపీ హెడర్లో ఏమేమి ఉంటాయని అడుగుతాడు. యూ హ్యావ్ టు సే సోర్స్ పోర్ట్ అండ్ డెస్టినేషన్ పోర్ట్, సీక్వెన్స్ నెంబర్, అక్నాలజ్మెంట్ నెంబర్. అసలు ఇవన్నీ ఏంటి? సో చెప్పాను కదా, టీసీపీ అనేది జస్ట్ ట్రాన్స్పోర్ట్ లేయర్. నీ డేటా ఏదైతే ఇమేజ్ ఉందో అదంతా పంపిస్తుంది. సూన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ ద డేటా విల్ సెండ్ త్రూ టీసీపీ, వాట్ ఆర్ దోస్ ఆల్ దీస్ ఫీల్డ్స్, ఎలా ఏంటి అనేది చెప్తా. బట్ జస్ట్ రిమెంబర్ దిస్ హెడర్. ఇన్ నెట్వర్కింగ్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ ప్రో, యూ నీడ్ టు లెర్న్ ద టెక్నాలజీ అట్ ప్యాకెట్ లెవెల్లో మీరు నేర్చుకోవాలి. ఓకే, అందుకే ఇవన్నీ పెట్టాను నేను మీకు. అసలు ఈవెన్ మీరు ఫ్రెషర్స్ అయినా సరే మీరు ఇవి రెండు, యూడిపి అంత అవసరం లేదు, కానీ టీసీపీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. 6 years ఎక్స్పీరియన్స్, 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా టీసీపీ హెడర్లో ఏమేమి ఉంటాయంటే చెప్పలేరు. దే విల్ ఓన్లీ టెల్ యూ సోర్స్ పోర్ట్ అండ్ డెస్టినేషన్ పోర్ట్. మహా అంటే అక్నాలజ్మెంట్, సీక్వెన్స్ నెంబర్ అంతే. ఆ రిజర్వేషన్ బిట్స్ ఉంటాయి, ఫ్లాగ్స్ 6 ఉంటాయి. పుష్, రిజర్వ్, రీసెట్, ఇట్లా దండి ఉంటాయి. 6 ఫ్లాగ్స్ ఉంటాయి. ఓకే, పుష్, సిన్, యాక్, రీసెట్, అర్జీ పాయింట్ అట్లా ఉంటాయి. అవన్నీ దేనికి సెట్ అవుతాయి, అవన్నీ నేర్చుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఈవెన్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ కూడా ఇవన్నీ నేర్చుకోవాలి. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏదైనా డెవలప్ చేయాలన్నా సర్వర్తో కనెక్ట్ అవ్వాలి కదా. సర్వర్ యూజెస్ ద టీసీపీ. ఓకే, యూ నీడ్ టు లెర్న్ ఆల్ దోస్ థింగ్స్. నెక్స్ట్ ఈ నెట్వర్క్ లేయర్ అన్న కదా, ఇవే డివైజెస్. ఉన్నారా అందరూ? హలో, ఓకే. సో ఇప్పుడు మీకు నెలకి 1,50,000 80,000 శాలరీస్ ఇస్తున్నారు కదా. ఎందుకు అంటే ఇందుకే. ఇవి కనిపిస్తున్నాయా మీకు? కనిపించే డివైజెస్ ఉన్నాయా? ఒక్కొక్కటి 3 lakhs. ఇవి డివైస్ 2 lakhs, 3 lakhs. ఇవన్నీ హార్డ్వేర్ ఇవి ఉన్నాయి. ఇది 1 crore కూడా ఉంటుంది. ఇది పక్కన ఉంది కదా, ఇది పెద్దది. ఇవన్నీ డేటా సెంటర్స్లో ఉంటాయి. ఈ పెద్ద పెద్ద డివైజెస్ డేటా సెంటర్స్లో ఉంటాయి. ఇవన్నీ చెప్పాను కదా, ఎవ్రీ 30 kilometers ఇక్కడ నుంచి ఎవ్రీ 30 kilometers ఒక రౌటర్ ఉంటుంది. ఇవన్నీ రౌటర్స్. ఇవి కొన్ని స్విచ్చెస్ రౌటర్స్ ఉంటాయి. సరే, ఇవన్నీ రౌటర్సే ఫస్ట్. సో ఎందుకంటే నెట్వర్క్ లేయర్ కదా. సో ఈ రౌటర్స్లో రౌటింగ్ ప్రోటోకాల్స్ కాన్ఫిగర్ చేస్తాం. ఈ ఇవి అన్నీ ఎస్ఎఫ్పి మాడ్యూల్స్ అనమాట. సో ఇవన్నీ నేను హార్డ్వేర్ ట్రైనింగ్లో కవర్ చేస్తాను. ఇక్కడ మనం కేబుల్ కనెక్ట్ చేస్తాం. ఓకే, ఫైబర్ కేబుల్స్. సో ఇవన్నీ నువ్వు మేనేజ్ చేస్తావు. నువ్వు ఇందులో లాగిన్ అయ్యి నీ కంట్రోల్లో ఉంటుంది. ఇందులో ఏం ఇష్యూస్ వచ్చినా సరే నువ్వు రిజాల్వ్ చేస్తావు. సో ఇది డివైజే చాలా కాస్ట్లీ. అట్ ది సేమ్ టైం దీని మీద మనం చాలా ఇంటర్నెట్ సర్వీసెస్ ఇచ్చాం. చాలామంది సర్వీసెస్ యూజ్ చేస్తున్నారు. చాలామంది డబ్బులు కట్టి సర్వీసెస్ తీసుకున్నారు. ఒక్క ఇష్యూ వచ్చినా సరే వాళ్ళందరికీ లాస్, ప్లస్ నీ బిజినెస్ లాస్ అయిపోతుంది. సో అందుకనే నెట్వర్క్ ఇంజనీర్స్ ఈ ప్రోడక్ట్ గురించి, దీంట్లో కాన్ఫిగర్ చేసిన ప్రోటోకాల్స్ గురించి నేర్చుకున్న వాళ్ళకి, ఎక్స్పర్ట్స్కి ఈ డివైజెస్ని హ్యాండిల్ చేసే యాక్సెస్ ఇస్తారు. ఓకే, ఈ యాక్సెస్ కానీ మీరు చేశారనుకోండి, ఇవన్నీ యాక్సెస్ చేస్తూ ట్రబుల్ షూట్ చేశారనుకోండి, ఎవరికి ఇస్తారు? ఓన్లీ సర్టిఫైడ్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇస్తారు. ఎందుకంటే ఈ పొరపాటున నువ్వు ఏదైనా రాంగ్ కమాండ్ కొట్టి ఏమైనా చేస్తే మొత్తం అంతే. సో తప్పుగా ట్రబుల్ షూట్ చేసి ఏదైనా చేసినా సరే అంతే, గాన్. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ దీస్ ప్రోడక్ట్స్. అందుకే
ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి, సర్టిఫైడ్ క్యాండిడేట్స్కి ఎక్కువ డిమాండ్ అండ్ శాలరీస్ కూడా ఇచ్చేది అందుకే. ఓకే, ఇవి కనిపిస్తున్నాయి, వీటిని డివైజెస్, ఇవే డివైజెస్, ఫిజికల్ డివైజెస్. ఓకే, ఈ ఫిజికల్ డివైజెస్ మీద మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేటట్టు నేను చేస్తా ఎలా ఏంటి అనేది. ఓకే, బట్ గుర్తుపెట్టుకొని ఈ ఫిజికల్ డివైజెస్ ఇవి, అందుకే వీటిని హార్డ్వేర్ లేయర్స్ అంటారు. చూసారా, హార్డ్వేర్ లేయర్ అంటే వీ హ్యావ్ ఏ హార్డ్వేర్, దిస్ ఈజ్ హార్డ్వేర్, దిస్ ఇస్ ఎ డివైస్, ఫిజికల్లీ ఐ కెన్ సీ, దట్ ఈస్ కాల్డ్ నెట్వర్కింగ్ లేయర్. సో రౌటింగ్ అన్నా వైడ్ ఏరియా నెట్వర్క్ అన్న అంత ఒకటి. రౌటింగ్ అంటే రౌటర్లో యూస్ చేసే ప్రోటోకాల్స్నే రౌటింగ్ అంటారు. ఈ డివైజెస్ని యూస్ చేసి ఒక నెట్వర్క్ బిల్డ్ చేసేదాన్ని వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు. ఓకే, వ్యాన్ నెట్వర్క్ అది. ఓకే, నెక్స్ట్ ల్యాన్, దీని ఐపీ హెడర్ ఇది. ప్లీజ్, టీసీపీ హెడర్, ఐపీ హెడర్, మీరు ఏం చేస్తారో ఏమో, మీకు ఇచ్చే టాస్క్ ఇదే రేపు. టీసీపీ హెడర్, ఐపీ హెడర్ బట్టి కొట్టాలి మీరు. నేను రేపు అడుగుతా టీసీపీ హెడర్లో ఏమేమి ఉంటాయని. మీరు జస్ట్ ఒక 10 times చెప్తున్నాను కదా, నేను ఇచ్చే టాస్క్ మీరు చేస్తే 45 daysలో మీకు జాబ్ వచ్చేలాగా నేను చేస్తా. ఓకే, నేను చెప్పింది కంపల్సరీగా చేయాలి. ప్లీజ్ 1 hour 1.5 hour క్లాస్ అయిన తర్వాత ప్లీజ్ కొంచెం టైం స్పెండ్ చేయండి. టైం స్పెండ్ చేసి ఒక 45 days నేను చెప్పింది చేయండి. 200% జాబ్ వచ్చేలాగా నేను చేస్తా. ఓకే, మీకు జాబ్ ఇంటర్వ్యూ వస్తే ఇంటర్వ్యూ క్రాక్ చేసేది మాత్రం 200% గ్యారెంటీ ఇస్తా. కానీ ఇంటర్వ్యూస్ వచ్చే అవకాశాలు మనం తెచ్చుకోవాలి, దానికి ఒక ట్రిక్స్నే నేను పెడతా, నేను చెప్తా అది. బట్ ప్లీజ్ మీకు ఇచ్చే టాస్క్ ఈ హెడర్స్, ఐపీ హెడరు, టీసీపీ హెడరు బట్టి కొట్టండి. సింపుల్ టాస్క్, ఒక 10 minutesలో బట్టి కొడతారు. ఇప్పుడు బట్టి కొట్టమంటున్నాను ఎందుకంటే సూన్ మీకు అలవాటు అయిపోతుంది. ఇవి ఈజీగా అర్థమవుతాయి అనమాట. నేను అంతా ప్యాకెట్ లెవెల్లో చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇండస్ట్రీ లెవెల్లో మేము రియల్ టైంలో మేము జాబ్ చేస్తున్నాం కదా. సో ఇవి కంపల్సరీ యూజ్ అవుతాయి. ఇవి వస్తేనే మీరు ఏదైనా చేయగలరు, అందుకే నేను చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి బై హార్డ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ నెట్వర్క్ లేయర్, సారీ డేటా లింక్ లేయర్. సో ఇవి చూస్తున్నారా ఇక్కడ, ఇవే. సపోజ్ నా ఆర్గనైజేషన్లో ఒక కంపెనీలో, బ్యాంక్లో కానీ కంపెనీస్లో కానీ 10, 12, 20, 40, 50 కంప్యూటర్స్ ఉంటాయి. వాటన్నిటికి కనెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ నుంచే. ఇక్కడ ఒక అప్లింక్ ఇస్తాం రౌటర్కి, ఇవన్నీ కంప్యూటర్స్ కనెక్ట్ అవుతాయి. ఓకే, ఇవన్నీ కంప్యూటర్స్ కనెక్ట్ అవుతాయి. ఇక్కడ ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి చూడండి, 8 పోర్ట్స్, 8, 8, 16, 16 2 32, 48, మొత్తం ఇది 48 పోర్ట్ స్విచ్. అప్ టు నేను 48 కంప్యూటర్స్ వరకు నేను కనెక్ట్ చేయొచ్చు ఇది ఒక్క స్విచ్ నుంచి. ఓకే, అది. సో ప్లీజ్ యునో దిస్ ఈస్ ద డేటా లింక్ లేయర్ అండ్ యూ విల్ సీ ద స్విచెస్ హార్డ్వేర్. సో వీటి మీద కూడా అంతే, ఇవి కూడా చాలా ల్యాక్స్ ఉంటాయి. ఓకే, ఈ డివైజెస్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే, ఈ డివైజెస్ మీద వర్క్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్. ఓకే, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. సో ఒక 20 days తర్వాత మీరు ఇంకా ఎక్స్పర్ట్స్ అయిపోతారు. నేను అట్లా ప్రిపేర్ చేస్తాను, ఎట్లా యాక్సెస్ చేయాలి ఏంటి అనేది. ఈజీ, కష్టమేం కాదు. ఓకే, సో అది ఈ డివైజెస్ ఉంటాయి. ఇప్పుడు అర్థమైందా మనకి ఎందుకు ఇంత శాలరీస్ ఇస్తున్నారు, ఏం చేస్తున్నాం అంటే ఈ డివైజెస్. మనం ఇంతరాన మాట్లాడుకుంటున్నాము ఇంటర్నెట్ ద్వారా, ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకుంటున్నాం అంటే దాని బిహైండ్ అంతా ఉండేది ఈ డివైజెస్సే. ఓకే, రౌటర్స్, స్విచ్చెస్, అవి ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి, చాలా ప్రోటోకాల్స్ కాన్ఫిగర్ చేస్తాం. సో హార్డ్వేర్ లెవెల్లోనూ ప్రోటోకాల్ లెవెల్లోనూ పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఈ ఈథర్నెట్ హెడర్ ఇది. ఓకే, ప్లీజ్ ప్రిపేర్ ఇట్. సోర్స్ మ్యాక్ అన్నిట్లో కామన్, సోర్స్ మ్యాక్ అండ్ డెస్టినేషన్ మ్యాక్. సోర్స్ అండ్ డెస్టినేషన్ కామన్ ఉంటాయి, కొన్ని బిట్స్ ఉంటాయి. ప్లీజ్ అట్లా బై హార్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ లేయర్. ఫిజికల్ లేయర్ అంటే ఇట్ కుడ్ బి వైర్లెస్ ఆర్ వైడ్. ఈ రేడియో ట్రాన్స్మిషన్, సపోజ్ ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడుతున్నా కదా, ఫోన్ నుంచి టవర్ ఉంటుంది. ఇప్పుడు ఎయిర్టెల్ అంటే ఎయిర్టెల్ టవర్ ఉంటుంది, ఇక్కడ ఉందా ఎయిర్టెల్ టవర్. ఇది ఎయిర్టెల్ టవర్కి ఒక ఆర్థోగోనల్ స్పెక్ట్రమ్ అనేది ఉంటుంది. ఓకే, ఇఫ్ యు ఆర్ ఏ ఈసీ క్యాండిడేట్ యూ విల్ అండర్స్టాండ్. సో ఆర్థోగోనల్ స్పెక్ట్రమ్ అంటే ఆ స్పెక్ట్రమ్లో ఉండే ఏ మొబైల్స్ అయితే ఉన్నాయో ఆ స్పెక్ట్రమ్ వరకే సిగ్నల్ వస్తుంది అనమాట, ఒక సర్టెన్ రేంజ్ వరకు. చూసారా ఇక్కడ 30 miles అంటే 30 miles అంటే ఆల్మోస్ట్ 50 kilometers ఆర్ 55 kilometers. ఓకే, 50 kilometers అనుకో. సో ఇదంతా మైక్రోవేవ్ రేడియేషన్ అనమాట. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఉంటుంది, దాని నుంచి మనకు సిగ్నల్స్ వస్తాయి. బట్ మనకి ఫోన్ నుంచి ఈ టవర్కి వైర్లెస్ ఉన్నా సరే యాంటీనా వరకు, బట్ ఈ యాంటీనా నుంచి సారీ నెక్స్ట్ మొత్తం వైర్డ్ ద్వారానే కనెక్ట్ అవుతుంది. కిందంతా వైర్డే ఉంటుంది. ఓకే, కిందంతా వైర్డ్ కమ్యూనికేషన్, బట్ అవర్ ఫోన్ టు యాంటీనా ఇట్ ఈస్ వైర్లెస్. ఓకే, అదొకటి. తర్వాత దీన్ని రేడియో ట్రాన్స్మిషన్ అంటారు. అండ్ నెక్స్ట్ ఈజ్ మైక్రోవేవ్ ట్రాన్స్మిషన్, అంటే బ్లూటూత్ కానీ వైఫై కానీ. మన ఇంట్లో వైఫై యూజ్ చేస్తాం కదా,
అదంతా వైర్లెస్సే కదా, అది మైక్రోవేవ్ ట్రాన్స్మిషన్. అండ్ బ్లూటూత్ ఉంది కదా, బ్లూటూత్లో కూడా మనం ఫైల్స్, చిన్న చిన్న ఫైల్స్ కానీ చిన్న చిన్న డేటా కానీ సెండ్ అండ్ రిసీవ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ మైక్రోవేవ్ ట్రాన్స్మిషన్. దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ కాల్డ్ వైర్లెస్. సో వైర్లెస్లోనే రేడియో ట్రాన్స్మిషన్ ఉంటుంది, మైక్రోవేవ్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. మైక్రోవేవ్ అంటే బ్లూటూత్ అండ్ వైఫై, అండ్ రేడియో అంటే అవర్ ఫోన్, యాంటీనా నుంచి అవర్ ఫోన్లోని యాంటీనా. ఓకే, అది. సో ఇవి రియల్గా చూస్తున్నారా. నెక్స్ట్ ఫిజికల్ లేయర్ అంటే కేబుల్. ఫిజికల్ లేయర్లోనే వైర్లెస్ అయిపోయింది, ఇప్పుడు వైర్డ్లో ఇప్పుడు మన కోయాక్సిల్ కేబుల్ ఉంది. మన ఇల్లు ఉందా, చాలామంది డిటిహెచ్ యూస్ చేస్తుంటారు. పైన ఉంది కదా, అక్కడ నుంచి మన టీవీకి ఈ కేబుల్ కనెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ కోయాక్సిల్ కేబుల్. ఓకే, ఇది ట్విస్టెడ్ పేర్ ల్యాన్ కేబుల్. ఇక ఇది ఈ కేబుల్ చూసారా, బ్లూ కలర్లో ఉంది కదా, ఇది చాలామంది చూసింటారు. సో ఈ ల్యాన్ కేబుల్ మనము మన ఇంట్లో వైఫై యూస్ చేస్తుంటే ఖచ్చితంగా కనెక్ట్ చేస్తారు, చూడకపోతే చూడండి. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ల్యాన్ కేబుల్, RJ45 అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ ట్విస్టెడ్ పేర్ కేబుల్. నెక్స్ట్ ఇదే ఫైబర్ కేబుల్. ఇది ఉందా గ్లాస్, ఇది. సో ఇది గాన మన శరీరం, మన బాడీలో కూర్చుకుంటే అసలు స్కానింగ్లో కూడా కనపడదు, అంత షార్ప్ ఉంటుంది. దీంట్లో నుంచి డేటా వెళ్తుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, చాలా కష్టం. స్ప్లైసింగ్ అంటే ఇవే, స్ప్లైసింగ్ మిషన్ ఉంటుంది, ఆ మిషన్తో జాయిన్ చేస్తారు ఇవన్నీ. ఎనీ డౌట్స్? ఓకే, సో ఇదే అనమాట స్ప్లైసింగ్ మిషన్. కనిపిస్తుందా మీకు, చూస్తున్నారా? సో ఇవన్నీ మనం చూస్తుంటాం రోడ్ల మీద, వాళ్ళు బాక్సులు పెట్టుకొని చేస్తుంటారు. ఓకే, ఇది ఒక స్ప్లైసింగ్ మిషన్, ఇదే స్ప్లైసింగ్ మిషన్. చూసారా, ఫైబర్ కోర్ ఇది. మీరు ఈసీలో ఫైబర్ ఆప్టికల్ కమ్యూనికేషన్లో ఉంటుంది కోర్ అండ్ క్లాడింగ్. ఓకే, సో దీస్ కోర్స్ ఆర్ స్ప్లైసింగ్ మిషన్తో ఎక్కువ హీట్ చేసి జాయిన్ చేస్తారనమాట. సో ఇట్లా జాయిన్ చేసే ప్రాసెస్లో లాసెస్ వస్తాయి, ఆ లాసెస్ రాకుండా పర్ఫెక్ట్గా చేస్తాడనమాట స్ప్లైసర్. కట్టర్స్ ఉంటాయి కొన్ని, కట్ చేసి అట్లా. సో మీకు హౌ స్ప్లైసింగ్ ఈజ్ డన్ అనేది యూట్యూబ్లో కొట్టండి, మీకు చాలా వీడియోస్ వస్తాయి. ఓకే, స్లైసింగ్ చూసినాను. స్లైసింగ్ ఎట్లా కట్ చేస్తాను, స్లైసింగ్ గురించి తెలుసు నా, స్లైస్ చేసి. ఓకే, అదే. సో స్ప్లైసింగ్ చేస్తుంటారు కదా, అదే లేయర్ 1 అనమాట. తెలిస్తే ఇట్స్ గ్రేట్. ఓకే, సో ఇది ఫైబర్ అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. సో ఇవన్నీ మన రౌటర్లో ఇది ఉంది, బ్లూ కలర్ లేడా, దిస్ ఈజ్ హౌ రౌటర్ కనెక్టెడ్. ఈ రౌటర్స్లో ఈ కేబుల్ కనెక్ట్ చేస్తాం అనమాట. సో ఇవన్నీ తెలియాలి. ఎందుకు ఇవన్నీ పెట్టానంటే, మనం ట్రబుల్ షూట్ చేసేటప్పుడు ఈ ఫిజికల్ లేయర్ అంతా కరెక్ట్గా ఉంటేనే కదా మనం ట్రబుల్ షూట్ చేయగలం, లేదంటే చేయలేం. సో యూ హ్యావ్ టు ఆస్క్ ద పీపుల్, L1 ఇంజనీర్స్లు ఉంటారు, హే ఫిజికల్ కేబుల్ కరెక్ట్గా ఉందా లేదా, ఈ ఫైబర్ కరెక్ట్గా కనెక్ట్ చేసావా లేదా, ఇది కొంచెం బెండ్ చేసే సిగ్నల్ లాస్ అవుతుంది. సో నువ్వు కమాండ్స్తో చెక్ చేసి పవర్ లెవెల్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అన్నీ ట్రబుల్ షూట్ చేస్తావు. అవన్నీ తెలియాలంటే ఇవన్నీ బేసిక్స్ తెలియాలి, కాబట్టి మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. ప్లీజ్, నేను చూపించే ఇన్ఫర్మేషన్ అంతా రియల్ టైంలో మేము చేసిన స్టఫ్. నెక్స్ట్ నీకు చూపించేదంతా రియల్ టైంలో, ఎక్కడ దొరకదు మీకు, నేను రియల్ టైంలో చేసిన స్టఫ్ చూపిస్తున్నాను, ఇమేజెస్. సో ప్లీజ్ దయచేసి టైంపాస్గా చూడకండి, చాలా ఇంట్రెస్ట్గా చూడండి. ఒక్కసారి గుర్తుపెట్టుకొని లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ఓకే, సో ఇదనమాట. ఇవన్నీ టైప్స్ ఆఫ్ ప్యాచ్ కార్డ్స్. ఇది ఎల్సీ అంటారు, ఇది ఎఫ్సి అంటారు, ఇది ఏదో ఉంది. సో ఇది కూడా ఫైబర్ ప్యాచ్ కార్డే, ఇట్స్ టైప్ ఆఫ్ ప్యాచ్ కార్డ్ ఇది. నెక్స్ట్ ఈ ఫిజికల్, ఇది చెప్పాను కదా, లేయర్ 1 అనేది సముద్ర మార్గాలు కూడా ఫైబర్ లాగుతారు కదా, దిస్ ఈజ్ కాల్డ్ DWDM డివైజెస్. ఇది ఒక్కొక్కటి చాలా ల్యాక్స్లో ఉంటుంది. DWDM అంటే డెన్స్ వేవ్ లెంత్ మల్టీప్లెక్సింగ్, బీటెక్లో వినింటారు. సో ఇవి ఏం చేస్తుందంటే, ఇప్పుడు నేను హాయ్ అని గట్టిగా అరిచా, ఒక 200 మీటర్స్ వరకే నా వాయిస్ వెళ్తుంది, తర్వాత వెళ్ళదు కదా. సిమిలర్లీ లేజర్ కూడా ఇట్ విల్ ట్రావెల్ ఫర్ సమ్ ఎక్స్టెంట్. ఆ లేజర్ అనేది మనం పవర్ జనరేట్ చేస్తాం, పెట్టగానే ఇన్పుట్ పవర్ని బట్టి అది ట్రావెల్ చేయగలుగుతుంది. సో మ్యాక్సిమం 35 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయగలుగుతాయి. ఆ తర్వాత సిగ్నల్ లాస్ అయిపోతుంది కదా. సో మనం కంట్రీస్ అనేటివి, కంట్రీస్ మధ్య కంట్రీస్, అండ్ మన ముంబై నుంచి హైదరాబాద్ నుంచి కర్నూలుకి ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఉందే, మరి సిగ్నల్ ఎలా ట్రావెల్ అవుతుంది? సో ఈ DWDM డివైజెస్, లేయర్ 1 డివైజెస్, ఇవి ఏం చేస్తాయి, ఇట్ విల్ యాంప్లిఫై ద ఇన్పుట్ సిగ్నల్. ఓకే, ఏదైతే సిగ్నల్ వచ్చిందో దాన్ని మళ్ళీ యాంప్లిఫై చేసి మళ్ళీ ఇంకో 80 కిలోమీటర్స్, సో ఎవ్రీ 85 to 90 కిలోమీటర్స్ మధ్యలో ఈ DWDM డివైజెస్ పెడతారు. ఓకే, సో ఇవి నేను వర్క్ చేశాను, రియల్ టైమ్గా వర్క్ చేశాను. ఇవన్నీ పిక్చర్స్, నేను వర్క్ చేసిన పిక్చర్స్. నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏపీ ఫైబర్ గ్రిడ్ అనే ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసిండే
2014లో 150 రూపీస్కే ఇంటర్నెట్ అండ్ ఐపీటీవీ వాయిస్ సర్వీసెస్ ఇవ్వడానికి. సో ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేసినప్పుడు ఐ హ్యావ్ సీన్ ఆల్ దోస్ థింగ్స్. చూసారా ఇక్కడ చూడండి, ఈ డివైజెస్లోనే మళ్ళీ ల్యాన్ కేబుల్స్, ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇదంతా ఈ కేబుల్ కనెక్టివిటీ అంతా వేరే ఫైబర్ టీమ్ చూసుకుంటారు, బట్ ఈ కనెక్టివిటీ ఇదంతా మేము చూసుకునే వాళ్ళం. సో ఐ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. మీకు చూపిస్తాయి ఇప్పుడు. సో ఇవన్నీ అనమాట. సో ఇవి ఈ డిడబ్ల్యూడిఎం ఇంజనీర్ అని కూడా ఉంటాయి రోల్స్. ఓకే, డిడబ్ల్యూడిఎం ఇంజనీర్ అంటే చాలా మంచి శాలరీ ఇస్తారు వాళ్ళకు కూడా. ఓకే, ఆప్టికల్ ఇంజనీర్, ఆప్టికల్ నెట్వర్క్స్ ఉన్నాయి కదా, దాన్ని బేస్ చేసుకొని కూడా ఉంటుంది. ఓకే, ఇవి. సో ఇది డేటా సెంటర్, ఇది నేను అప్పట్లో 10 years బ్యాక్. సో ఇది చూసారా, ఇది ఇక్కడ చూడండి, ఇది నెక్సస్ స్విచ్. ఇది డేటా సెంటర్ ఇలా ఉంటుంది. ఇది ఒక నెక్సస్ స్విచ్ అనమాట. ఇది 1 crore పైనే ఉంటుంది, అంటే చాలా కాస్ట్లీ. సో ఇట్ విల్, ఇక్కడ చూడు పవర్ డిస్ట్రిబ్యూషన్, పవర్ కేబుల్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇవన్నీ లైన్ కార్డ్స్. ఈ లైన్ కార్డ్స్ అన్నీ ఎంటీవి. ఇక్కడ ఉన్నవన్నీ లైన్ కార్డ్స్ ఇన్సర్ట్ చేసి వీఆర్ కనెక్టింగ్ బిట్వీన్ ద డివైజెస్. చూసారు ఇక్కడ పక్కనంతా ఎన్ని డివైజెస్ ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఇవన్నీ డేటా సెంటర్లో అవి. ఓకే, నెక్స్ట్ ఇది చెప్పాను కదా, సముద్ర మార్గం గుండా ఫైబర్ కేబుల్ ఎలా లాగుతారు అనేది. ఇది చూసారా ఇక్కడ ఇమేజ్, ఎంత బండిల్ చూడండి. ఎవ్రీ బండిల్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ వరకే ఉంటుంది. తర్వాత మనం మళ్ళీ ఇంకో బండిల్ ఎడ్జ్లో ఇట్లా కట్ చేసి ఇట్లా కలపాలన్నమాట. చూసారు ఇక్కడ చూడండి ఫైబర్ కేబుల్ ఎంతలా ఉందో. సో ఇవన్నీ చెన్నైలోను, ముంబైలోను ఇట్లా కంట్రీస్ మధ్యలో కనెక్ట్ అయి ఉంటాయి కేబుల్. ఓకే, ఇక్కడ చూడండి మిషన్, ఇవే అనకొండలాగా కనిపిస్తుంది కదా ఈ కేబుల్, ఇదే. సో ఇక్కడ అండర్ గ్రౌండ్ చూసారు, ఇక్కడ అండర్ గ్రౌండ్లో ఇక్కడ చూడండి, ఇది రియల్ ఇమేజ్. ఈ అండర్ గ్రౌండ్లో ఎంత ఆ లోపల సముద్రంలో అంత ప్రెషర్ అవన్నీ ఉంటుంది, అవన్నీ తట్టుకొని ఉండడానికి ఈ కేబుల్ మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇది చూడు, ఇది కోర్ అయితే దాని మీద క్లాడింగ్. ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ చదివారు కదా బీటెక్లో, చదివింటే ఉంటుంది. కోర్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ చూడండి క్లాడింగ్ అండ్ లేయర్, ఇదంతా ప్రొటెక్షన్ అనమాట. ఇదంతా లోపల ఉండే కోర్కి దానికి గ్లాస్కి ఏం అవ్వకుండా ఉండడానికి ప్రొటెక్షన్ ఇదంతా. సో ఇది ఇట్లా రియాలిటీలో ఇలా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డేటా సెంటర్స్. ఇది గూగుల్ డేటా సెంటర్ పిక్చర్. ఇవన్నీ సర్వర్స్. ఈ సర్వర్స్ అన్ని ల్యాన్ కేబుల్స్, ఆప్టికల్ కేబుల్స్ కనెక్ట్ అయినాయి చూడండి. రియల్ డేటా సెంటర్ ఇదన్నీ సర్వర్స్, ఇవన్నీ డేటా సెంటర్లో ఇలా ఉంటాయి. సో మీరు సర్వర్ సైడ్ వెళ్ళినా కూడా మీకు ఈవెన్ సర్వర్ సైడ్ వెళ్ళినా కూడా యూ హ్యావ్ టు లెర్న్ ద నెట్వర్కింగ్. ఓకే, సో సర్వర్ లేదంటే ఇవన్నీ మిషన్స్లో ఇఫ్ యూ ఇన్స్టాల్ ఏ సర్వర్, ఇట్ విల్ బి ఏ సర్వర్. ఈవెన్ నీ కంప్యూటర్, నీ ల్యాప్టాప్లో కూడా విండోస్ సర్వర్ ఇన్స్టాల్ చేసి ఇట్ విల్ బికమ్ ఏ సర్వర్. ఆపరేటింగ్ సిస్టమ్ బేస్ చేసుకొని ఉంటుంది. కానీ ఆ సర్వర్ని హ్యాండిల్ చేయాలంటే యూ నీడ్ ఏ హ్యూజ్ హార్డ్వేర్. పెద్ద 128 GB ర్యామ్ ఉండాలి, హై ర్యామ్ ఉండాలన్నమాట, హై జీపీయూ, హై సిపియూ ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఓకే, ఇదంతా రియల్ టైమ్ ఇమేజెస్. ఓకే, ఇది. సో డిఫరెన్స్ బిట్వీన్ టీసీపీ అండ్ ఓఎస్ఐ మోడల్ ఏం లేదు. OSI is a reference model which we have to understand. TCP is the real model where the developers developed that TCP IP along with the iOS. ఇప్పుడు నేను నాది ల్యాప్టాప్ మ్యాక్బుక్ కాబట్టి, సో మ్యాక్బుక్ ఓఎస్లో డెవలప్ చేసినది అనమాట అది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. సో ఇది. సో నేను ఈ పీడిఎఫ్ మీకు పంపించాలా? ఆబ్వియస్లీ పంపిస్తాను అందరికీ. అందరు చూడండి, చదవండి, అండ్ ప్లీజ్ ఒక 1 hour స్పెండ్ చేయండి. ఇమీడియట్గా కాదు, ఇప్పుడు ఏమైనా వర్క్స్ ఉంటే అందరు వర్క్స్ చూసుకోండి వచ్చిన తర్వాత, లేదంటే రేపు మార్నింగ్ అయినా సరే. ప్లీజ్ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ దిస్ అండ్ గో త్రూ దిస్. ఇవన్నీ మీకు ఎక్కడ దొరకవు, కొన్ని దొరుకుతాయి కానీ ఈ ఇమేజెస్ దొరకవు. ఈ రౌటర్స్ కానీ ఈ ఇమేజెస్ అన్నీ ఇవన్నీ నేను వర్క్ చేసేటప్పుడు తీసిన ఇమేజెస్, మీకు అర్థమయ్యేలాగా చెప్పాను అనమాట. ఓకే, సో అది క్లాసు. ఓ మై గాడ్, 1.5 hour పైన అయిపోయింది. ఓకే, దిస్ ఈజ్ ఇట్. అర్థమవుతుందా మీకు క్లాసు? ఎనీ డౌట్స్? ఇప్పుడు క్లారిటీ వచ్చింది అట్లీస్ట్. ఎవరికైనా డౌట్ ఉందా ఇంకా నేను ఇవన్నీ నేర్చుకుంటే నాకు ఎలాంటి జాబ్ వస్తుందని ఒక డౌట్ ఏమైనా ఉందా? లేకుంటే ఓకే ఇవి నేర్చుకుంటే నాకు ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి అని ఒక క్లారిటీ ఉందా? స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. హలో.
Does anyone have any queries? క్లియరా? అర్థమైందా? సో ఇవి నేర్చుకుంటే మనకి ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి, ఎలా ఏంటి, క్లియర్ కదా? ఓకే, కూల్. అండ్ నాని అండ్ కీర్తన, ఏమ్మా ఇప్పుడు వరకు అయితే ఏం లేదు. అర్థమైందా? విన్నారా పూర్తిగా? ప్రశాంత్ ఉన్నావా లేవా? అవునా? ఏమైనా డౌట్ ఉన్నాయా? ఏం లేవన్నా. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు రాకపోయినా ఈ డాక్యుమెంట్ పంపిస్తాను, చదవండి. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే నోట్ డౌన్ చేసుకుని టుమారో నన్ను అడగండి. ఓకే, బట్ నేను ఓకే అన్న. నేను చెప్పిన ప్రతి కాన్సెప్ట్స్ మాత్రం నేను జాబ్ రియల్ టైంలో చేసిన కాన్సెప్ట్స్ ఇవి. దయచేసి నేర్చుకోండి. 45 డేస్లో యూల్ బీ ఇన్ గుడ్ పొజిషన్. ఏ నెట్వర్కింగ్ రోల్ జాబ్ వచ్చినా సరే ఈజీగా క్రాక్ చేయగలరు. ఓకే. అండ్ ప్రకాష్, హలో యా 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 అమ్మా, చెప్పు. అన్న, మీరు వర్క్ చేసినవి పెట్టారు కదా అవును, ఫొటోస్, అవును. దానికి ఏమన్నా లేబులింగ్ ఇస్తే కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది అన్న. లైక్ మేము ఐడెంటిఫై చేయలేం కదా ఇప్పుడే ఏంటి ఏది అని. ఇదొక స్విచ్, ఇదొక డివైస్ అనుకో, నెట్వర్కింగ్ డివైస్ స్విచ్ ఇది. సో లేబులింగ్ అంటే ఓకే ఇదా? ఓకే ఓకే, అర్థమైంది అర్థమైంది. నేను ఇస్తాను దీనికి డీడబ్ల్యూడిఎం. ఓకే, దీస్ ఆర్ డీడబ్ల్యూడిఎం డివైజెస్. డీడబ్ల్యూడిఎం డివైజెస్, యూ కెన్ సే లేయర్ 1 డివైజెస్. ఓకే ఓకే, ఇది అది, ఇది ఫైబర్ కేబుల్ ఇది. ఓ గాడ్. సో ఆప్టికల్ fiber cable. I will draw some black. Okay. ఓకే, ఆప్టికల్ ఫైబర్ కేబుల్. సో ఇది ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అనమాట, పెద్ద పెద్దగా ఉంటాయి. సో మనకి ఇక్కడ చాలా కోర్స్ ఉంటాయి, 296 కోర్స్, 48 కోర్స్. మన ఇంటికి లే చేసింది మాత్రం 2F ఉంటుంది, 2 కోర్స్ అనమాట. చిన్న సన్న ఉంటుంది కేబుల్, కానీ ఇక్కడ చాలా ఇన్పుట్స్ తీసుకుంటారు కాబట్టి ఇట్స్ లుక్స్ లైక్ ఏ బిగ్. ఇట్స్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ఇక్కడ మాత్రం ఇక్కడ స్విచ్ అని ఉంటుంది, ఇక్కడ రాస్తా బిగ్ స్విచ్. ఇదేంటంటే దీస్ స్విచెస్ దే యూజ్డ్ ఇన్ డేటా సెంటర్స్. ఓకే, స్విచ్ ఇది నేను వర్క్ చేసేవాడు. దిస్ ఈజ్ నెక్సెక్ స్విచ్. ఇవి డీడబ్ల్యూడిఎం డివైస్. ఓకే, అగైన్ లెట్ మీ కాపీ దిస్. Hey Prakash, are you able to understand the things? Yes, yes. Okay, any doubts you can ask me. యా, ఓకే. సో మీరు టుమారోలో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒకటి మార్కర్ అలా ఎక్స్ప్లెయిన్ చేయండి. దీంట్లో యాక్చువల్గా ఇక్కడ మార్కర్ లేదు. నేను ఈ గూగుల్కి మార్కర్ లేదనమాట. సో జూమ్ కాల్కి అయితే మార్కర్ ఉంటుంది. సో ఎనీహౌ ఐ విల్ ట్రై టు ఫైండ్ సంథింగ్ విత్ మార్కర్స్ అండ్ ఓకే. అందుకే అడిగా, ఏమైనా డౌట్, ఏమైనా ఎక్స్ప్లెనేషన్లో ఇప్పుడు ఏమైనా డౌట్ వచ్చిందా? ఎనీథింగ్? మౌస్ కర్సర్ యూసేజ్ చేసా? సరిపోయింది, బట్ ఇంకా డీటెయిల్గా అర్థం కావాలంటే అంటే ఇప్పుడు జస్ట్ ఓవర్వ్యూ ఇచ్చాను. టుమారో ఐ మీన్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ త్రూ కాన్సెప్ట్స్ కదా, నీట్గా స్టెప్ బై స్టెప్ అని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కంపల్సరీగా మార్కర్ కంపల్సరీ ఉంటుంది. సో ఐ విల్ ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ దట్. ఓకే, మార్కర్ కానీ అట్లీస్ట్ నేను ఒక పెయింటర్ను ఓపెన్ చేసి ఇక్కడే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నీట్గా. ఓకే, డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ద కాన్సెప్ట్స్. సో టుమారో నేను ఇచ్చే టాస్క్ ఏంటంటే, ఈ ఫిజికల్ లేయర్స్ ఓఎస్ఐ అండ్ టీసీపీ ఐపీ అయిపోగొట్టండి. ఈ ఓఎస్ఐ లేయర్ అండ్ టీసీపీ ఐపీ అయిపోగొట్టండి. ఓకే, అండ్ హెడర్స్ ఆల్సో యూ నీడ్ టు కంప్లీట్. Okay, so you need to complete TCP and UDP headers and this OSI and TCP IP layer. How many layers we have? What's the difference between and TCP and UDP? చెప్పాను కదా, TCP is just transmission control protocol. You will get acknowledgement for each data.
నీ డేటా నువ్వు పంపిస్తున్నావు అంటే అంటిల్ ఇట్ డెలివర్స్ ఇట్ విల్ కీప్ ఆన్ సెండింగ్ టు యూ. ఓకే, ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్ చేయండి. నేను చెప్పింది ఇంకా సరిపోలేదంటే యూ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్. ఓకే, మన చేతిలోనే ఇంటర్నెట్ ఉంది. అసలు మనం చాలా టైం వేస్ట్ చేస్తున్నాం, కానీ ఇంటర్లో కూర్చోబెట్టి చదివిస్తారు కదా నారాయణ శ్రీ చైతన్యలో, అట్లా కానీ చదివిస్తే అందరు గూగుల్లోనే జాబ్ వస్తుంది. అట్లా కానీ చదివితే అందరు అట్లా చదవరు. జస్ట్ యూనో చాలా ఫ్రీగా ఉంటుంది కాబట్టి అట్లా. మరీ అంత స్ట్రిక్ట్ కూడా పనికిరాదు, బట్ అట్లీస్ట్ కాన్సెప్ట్స్ క్లియర్గా తెలుసుకొని బేసిక్ ల్యాబ్స్ చేస్తే దట్స్ ఎనఫ్. అది ల్యాబ్ చేసి వెరిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఐ విల్ సెండ్ యూ ఆల్ దిస్ మెటీరియల్. ఓకే, సో గూగుల్ చాట్లో ఎవరైనా ఉన్నారా? గూగుల్ చాట్లో యాక్సెప్ట్ చేశారా? యాక్సెప్ట్ చేసి ఓకే. ఓకే, మీ అందరికీ నేను ఐ విల్ కాపీ ఆల్. ఓకే, నేను మెయిల్ చేస్తాను మీకు. ఓకే, ఓకే, మెయిల్ చేస్తాను. ఆల్సో గూగుల్ చాట్లో మీ అందరిని ఇన్వైట్ చేశాను, దయచేసి అందరూ యాక్సెప్ట్ చేయండి. ఓకే, సో ఐ విల్ సెండ్ రైట్ అవే. నేను ఇప్పుడు మెయిల్ చేస్తాను మీకు. వచ్చిందా లేదా నాకు కన్ఫర్మ్ చేయండి. ఓకే, బన్నీ వినయ్, చిడ్ విలాస్, కీర్తన, ప్రశాంత్, మణిదీపిక జాయిన్ అవ్వలేదు. మనోజ్, శ్రీలేఖ, నాగమణి ఎవరు? ఓకే, మనోడు రామన్. ఓకే, ఇతను జాయిన్ అవ్వలేదు కదా. నాగ తులసి మోహన్ జాయిన్ అయ్యాడా? లేదు కదా. ఓకే, ఓకే, డన్. What is the document? It is networking tutorials. Okay, okay, part. Sorry. ఓకే, మెయిల్ పంపిస్తున్నాను. అందరికి వచ్చిందో లేదో చెక్ చేసి చెప్తారా? ఇట్స్ లోడింగ్ నౌ. ఓకే, ఐ విల్ స్టాప్ రికార్డింగ్ యాజ్ వెల్.